భరత్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా దద్దరిల్లింది. ఓవైపు సీఎం, మరోవైపు మాజీ సీఎం ఇద్దరు పోటాపోటీగా సభలు నిర్వహించారు. తన స్పీచ్ తో పాత కేసీఆర్ ను గుర్తు తెచ్చారు. కేసీఆర్ బంగారం లాంటి తెలంగాణను కాంగ్రెస్ చేతిలో పెడితే ఆగం చేశారని ఫైర్ అయ్యారాయన. 2.5 ఏళ్లలో ఒక్క మంచి పనైనా చేశారంటూ ప్రశ్నించారు. తాము అధికారంలోకి రాగానే తొలి సంతకంతో హైడ్రాను రద్దు చేస్తామన్నారు. మూసీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక జీవన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు సీఎం రేవంత్ రెడ్డి. రక్తాన్ని ధారపోసి ప్రజాపాలన తెచ్చుకున్నామన్నారు. పాపాల భైరవుడు ఎందుకు రావాలో ప్రజలకు చెప్పి ముందుకు వెళ్లని జీవన్ రెడ్డిని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇదే విషయంపై వాళ్ళ డిఎన్ఏలో అనాలిసిస్ చేద్దాం. గుడ్ ఈవినింగ్ భరత్. సో ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి, మరోవైపు మాజీ సీఎం కేసీఆర్ ఇద్దరు పోటాపోటీగా సభలు నిర్వహించారు. ఏం చెప్పదలుచుకున్నారు ఇద్దరు? సో ఇప్పుడు నిజానికి కేసీఆర్ జీవన్ రెడ్డి సభ ముందు ఖరారైంది. బట్ కేసీఆర్ ఏ రోజైతే బయటకు వస్తున్నారో రేవంత్ రెడ్డి అదే రోజు ఇమీడియట్ గా కౌంటర్ ఇస్తున్నారు. నెక్స్ట్ డే వరకు కూడా వెయిట్ చేయట్లేదు. లాస్ట్ టైం పాలమూరు రంగారెడ్డి దాని గురించి నేను పాలమూరులో సభ పెడతానని ప్రెస్ మీట్ పెట్టిన రోజు రాత్రే చిట్ చాట్ పెట్టి, అంటే వన్ సైడ్ కవరేజ్ వెళ్ళొద్దు, కేసీఆర్ కి ఆ సమయం కూడా ఇవ్వద్దు. కేసీఆర్ బయటికి రావడమే 6 నెలల్లో సంవత్సరంకి ఒకసారి. ఆ వచ్చిన రోజు కూడా వన్ సైడ్ వెర్షన్ వెళ్ళొద్దు, రెండో సైడ్ వెర్షన్ వెళ్ళాలని రేవంత్ రెడ్డి డిసైడ్ చేసుకున్నారు. అందుకని మన ప్రెస్ మీట్ పెట్టిన రోజు సాయంత్రమే, ఆ రోజు రాత్రి 9 గంటలకి చిట్ చాట్ పెట్టించారు, మంత్రులతో కౌంటర్ ఇప్పించారు, చేశారు. ఇంతకుముందు రోజుల్లో కూడా అంతే. ఆయన ఏదో సభ పెట్టిన రోజు మేడిగడ్డ విజిట్, ఇవాళ అదే విధంగా. ఇది జస్ట్ 3 days బిఫోరే కన్ఫర్మ్ అయింది. కేసీఆర్ 20వ తారీఖు సభ అనగానే రేవంత్ రెడ్డి అదే రోజు మేడిగడ్డ పోతారు అన్నారు. మేడిగడ్డ పోతే నార్మల్ గా ఏదో విజిట్ ఉంటుంది అనుకున్నారు. కానీ 2 days బిఫోరే అక్కడే మేడిగడ్డ దగ్గర, అంటే మంత్రి నియోజకవర్గంలోనే కాటారం మండలంలోనే బహిరంగ సభ కూడా ప్లాన్ చేశారు. సో ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ప్రభుత్వం తరఫున బహిరంగ సభ పెట్టి పాపాల భైరవుడి పాలన కావాలన్నా లేదా ప్రజాపాలన కావాలా, ప్రజాపాలన అంటే కాంగ్రెస్ పాలన అని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి. సో ఒక్కటే రోజు ఇద్దరు నేతలు, మాజీ ముఖ్యమంత్రి ఇద్దరు కూడా మళ్ళా సేమ్ అదే లాంగ్వేజ్. మనం ఈ లాంగ్వేజ్ కు ఇట్లా మాట్లాడొద్దు అని చెప్తున్నాం, ఇద్దరు అదే లాంగ్వేజ్ మాట్లాడారు. కేసీఆర్ ఏమన్నాడు? మిషన్ భగీరథ నీళ్లు ఇవ్వకపోతే లాగులు పగిలేదాకా చంపాలి అన్నాడు. మిషన్ భగీరథ నీళ్లు మేము ఇచ్చాం, మిషన్ భగీరథ, ఇప్పుడు ఆ నీళ్లు రాకపోతే లాగులు పగిలేదాకా చంపాలంటే రేవంత్ రెడ్డి గతంలో కేసీఆర్ చేసిన తప్పులకి చెట్టుకు ఉరికేసినా తప్పు లేదు. చెట్టుకు ఉరివేసిన 1,00,000 కోట్లు వేస్ట్ అయిపోయినాయి కాళేశ్వరం ప్రాజెక్టులో. మేడిగడ్డ చూసిన తర్వాత నాకు బాధ అవుతున్నది. ఆటవిక రాజ్యం కనుక ఉంటే, చట్టాలు న్యాయాలు ఇవన్నీ లేకపోతే, అంటే ఆటవిక రాజ్యం అనేది ఉంటే చెట్టుకు ఉరేసేవాళ్ళు, లాగుల తొండలు పెట్టి చంపేటోళ్ళు అని చెప్పి ఆయన అన్నాడు. ఈయన లాగులు తొండలు పెట్టి చంపాలని గతంలోనే రేవంత్ రెడ్డి అన్నాడు, ఇవాళ కూడా మళ్ళా అన్నాడు. ఈ కేసీఆర్ ఏమో మిషన్ భగీరథ నీళ్ళు ఇవ్వకపోతే లాగులు పగలేదాకా చంపాలే, నన్ను జావాలే అంటున్నారు. నేను చచ్చే రకం కాదు, నువ్వు 1000 జన్మలు ఎత్తినా నేను చావను నా కొడక, ఏమనుకుంటున్నావు అని కేసీఆర్ అన్నారు. ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు తిట్టుకున్నారు. కానీ కేసీఆర్ డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి పేరు ఉచ్చరించడానికి ఇష్టపడలేదు. ఎక్కడ కూడా బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న మాట మాట్లాడలేదు. బట్ ఇండైరెక్ట్ గా నేను నా చావు కోరుతున్నారు, నేను చచ్చే రకం కాదు, 1000 జన్మలు ఎత్తిన చావను అని చెప్పారు. రేవంత్ రెడ్డి ఏమో డైరెక్ట్ గా కేసీఆర్ పేరు తీసుకొని చెప్పారు. ఒకసారి కేసీఆర్ ఏమన్నారో చూద్దాం, బయట ప్లే చేద్దాం. మిషన్ భగీరథ నీళ్ళు పుష్కలంగా రాలే, ఏమన్నా రాలేదా? వచ్చినాయా? మరి ఇప్పుడు ఏం రోగం పుట్టింది నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎందుకు గుంటుతుంది అది? ఎందుకు నీళ్ళు ఎత్తలేవు? వస్తున్నాయా ఇప్పుడు? మరి ఏం చేయాలా? లాగులు వలేదాకా చంపాలే. మంచి మాట కాకపోతే ఏం చేస్తారు? మంచిగా కట్టిన ఇల్లు పెట్టిపోయి కదా, 5 ఏళ్ళు నడిచింది కదా, మరి మీకేం బీమారీ వచ్చింది నాకు అర్థం కాదు. ఇంత పొడుగు మాటలు మాట్లాడుతుందా? అడ్డం పొడుగు మాట్లాడుతుందా? పొద్దున్న లేతే కేసీఆర్ చావాలి,
నువ్వు 1000 జన్మలు ఇచ్చినా నేను చావనా కొడుకు అనుకుంటున్నావు. సో చూశారు, నువ్వు 1000 జన్మలు ఎత్తినా నేను చావను అంటే మళ్ళా ఇద్దరు బూతులే తిట్టుకున్నారు. బట్ కేసీఆర్ ప్రసంగం నాకు ఓవరాల్గా చూస్తే ఆయన సినాప్సిస్ అంతా కూడా చూస్తే తెలంగాణ సాధన ఎట్లా వచ్చింది, బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏముంది, ఈ గవర్నమెంట్లో ఏం లేదు అంటే వీళ్ళ వైఫల్యాలు, మేము కరెంట్ ఇచ్చాము, మేము రైతు బంధు టైంకి ఇచ్చాము, మేము దళిత బంధు ఇచ్చాము, ఇవన్నీ ఏవి ఇప్పుడు ఎక్కడ పోయినాయి, రైతు బంధు కోసం సభ పెట్టుకోవాల్సిన పరిస్థితి అని చెప్పారు. అంటే చూసా, టైం ఇచ్చాను, పెద్దగా కొత్త పాయింట్ ఏం కనబడలేదు నా కేసీఆర్ స్పీచ్లో. పైగా ఆయన కొంత డిస్టర్బెన్స్ ఫీల్ అయ్యారు మధ్య మధ్యలో. ఈ ఆయనకు కేసీఆర్కు ఎవరైనా మాట్లాడితే మధ్యలో డిస్టర్బ్ చేస్తే అస్సలు ఇష్టం ఉండదు. వాళ్ళేమో సీఎం 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 అని నినాదాలు చేస్తున్నారు. అంటే కేసీఆర్ మళ్ళా సీఎం కావాలని చెప్పి జగిత్యాల సభలో ఉన్న వాళ్ళు నినాదం చేస్తారు. అది వేరే వాళ్ళకైతే నచ్చుతుంది. నార్మల్గా వేరే వాళ్ళకు సీఎం 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 అంటే పవన్ కళ్యాణ్కో, లేకపోతే చంద్రబాబు నాయుడుకో, జగన్కో, లేకపోతే రేవంత్ రెడ్డికో, అంటే సీఎం లేని వాళ్ళని సీఎం అంటారు ఆల్రెడీ, అట్లా నచ్చుద్ది. కానీ కేసీఆర్కి ఏంది ఈ సీఎం పదవి నాకు లెక్కన ఒకసారి అన్నాడు కదా ఆయన, నా ఎడమకాలు చెప్పుతో సమానం సీఎం పదవి, తెలంగాణ సాధననే, తెలంగాణ రాష్ట్రమే తీసుకొచ్చా, తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చినోడికి నాకు ఈ సీఎం పదవి అన్నది ఎడమకాలు చెప్పుతో సమానం అన్నారు. సో ఆయన ఫ్రస్ట్రేషన్ కొంచెం ఏదంటే మధ్యలో డిస్టర్బెన్స్ చేస్తుంటే అలా ఆఖరికి కౌశిక్ రెడ్డి పిలిచి దాన్ని ఆపు, వీళ్ళు మనవాళ్ళ లేకపోతే మందోడా, ఎందుకు ఇంత లొల్లి చేస్తున్నాడని ఫ్రస్ట్రేషన్ కొంత. ఆయన ఏంటంటే మాట్లాడేది కూడా డిస్టర్బ్ అవుద్ది. మెయిన్గా కేసీఆర్ మాట్లాడిన దానిలో సినాప్సిస్ నాకేం కనిపించిందంటే, బీఆర్ఎస్ ఆశకు అంటే ప్రజలు ఆశకు లోనై బీఆర్ఎస్కు అధికారం దూరం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఆశ కోసం అంటే వాళ్ళు ఏదో పెన్షన్ ఇస్తానో, లేకపోతే 2500 రూపాయలు ఇస్తానో, లేకపోతే ఇంకేదో రైతు భరోసా పెంచుతామనో, పెన్షన్లు పెంచుతామనో ఆశపడి ప్రజలు ఓటేసినట్టుగా ఆయన ఉంది. ఇప్పుడు ఏం చేయట్లేదని చెప్పి. కానీ నా ఉద్దేశం ఏంటంటే 6 గ్యారంటీలో ఆశను బట్టి బీఆర్ఎస్ ఓడిపోలే. ఆరోగెన్స్, యాక్సెసిబిలిటీ ఈ రెండింటితో ఓడిపోయింది. అది బీఆర్ఎస్ రీకలెక్ట్ చేసుకోనంత కాలం ఇబ్బంది ఎదురవుతుంది. ఆరోగెన్స్, ఎస్ మేము తప్పు చేశాం, ఏదో ఒకటి 2 సందర్భాల్లో కొన్ని విషయాల్లో మేము తప్పు చేశామని కొంత ఆ సమయంలో మేము కలవలేకపోయాం, అందరినీ అధికారంలో ఉన్నప్పుడు చాలా వర్క్స్ ఉంటాయి కానీ కలవలేకపోయామన్న మాట రావట్లేదు ఇప్పటి నుంచి కూడా. యాక్సెసిబిలిటీ, కొంత మా ఎమ్మెల్యేలు తప్పు చేసి ఉండొచ్చు అన్నది ఒప్పుకుంటే బాగుంటుంది. కానీ ఇంకా కూడా ప్రజలు ఆశపడి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు, ప్రజలు 6 గ్యారంటీల కోసం గెలిపించారన్న రీతిలోనే స్పీచ్ నడుస్తోంది. అంటే కేసీఆర్ స్పీచ్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. పోయిన ప్లీనరీ స్పీచ్ చాలా అద్భుతంగా ఉండే. ప్లస్ ఆ తర్వాత మొన్న పాలమూరు రంగారెడ్డి గురించి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా బాగుండే. 2 సందర్భాలు, ఏప్రిల్ 27 వచ్చారు, తర్వాత డిసెంబర్లోనో జనవరిలోనో ఒకసారి ప్రెస్ మీట్ పెట్టారు. ఈ 2 సందర్భాల్లోనూ బహిరంగంగా మనం చూసాం. ఇది ఒక 3rd సందర్భం ఈ మధ్యలో రావడం. ఇక రేవంత్ రెడ్డి స్పీచ్ చూస్తే మళ్ళా యథావిధిగా ఆయన తిట్ల పురాణం దండుకున్నారు. తిట్ల పురాణం దండుకోవడం కాకుండా 1,00,000 కోట్లు ఇస్తే చెట్టు కురేసిన తప్పు లేదు, లాగులో తొండలు విడిచిన తప్పు లేదు. జీవన్ రెడ్డిని తిట్టారు. 14 సార్లు బీఫామ్ ఇస్తే 5 సార్లే గెలిచావు, పోయి ఇట్లా మాట్లాడతావా, అది చేస్తావా అని చెప్పి జీవన్ రెడ్డిని తిట్టారు. ఆయన ప్రజాపాలన కావాలా, పాపాల భైరవుడు పాలన కావాలని చెప్పి తిట్టి కొంత 10 సంవత్సరాలు నాకే అధికారం అని చెప్తున్నారు. 10 సంవత్సరాలు నాకే అధికారం, ఇంకా నేను జిహెచ్ఎంసీలో కంటోన్మెంట్లో బొందబెట్టా, నిన్ను జూబ్లీ హిల్స్లో బొందబెట్టా బీఆర్ఎస్ని, తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్లో బొందబెట్టా, పార్లమెంట్లో 0 సీట్లు వచ్చాయి. పార్లమెంట్లో బీఆర్ఎస్ 0 సీట్లు రావచ్చు కానీ బీజేపీకి 8 సీట్లు వచ్చాయి కదా. 8 అసెంబ్లీ సీట్లున్న బీజేపీకి 8 పార్లమెంట్ సీట్లు వచ్చాయంటే మరి ఏమన్నట్టు? మీకు కూడా కరెక్ట్ సీట్ రాలేదు, కాంగ్రెస్ కూడా కరెక్ట్ సీట్ రాలేదు పార్లమెంట్లో. ఇక జూబ్లీ హిల్స్, కంటోన్మెంట్, బై ఎలక్షన్ అధికార పార్టీ గెలుస్తుంది, మున్సిపల్ ఎలక్షన్ ఇవన్నీ గెలుస్తుంది. కేసీఆర్ బయటికి రాలే కదా. మున్సిపల్ ఎలక్షన్లో కేసీఆర్ ఏమైనా ప్రచారం చేశారా? ఓటు వేయమని కూడా అడగలే, వేరే ఉంటుంది కదా.
కేసీఆర్ ఆయనే చెప్పాడు ఏంటంటే అధికారంలోకి వచ్చిన వాళ్ళకి సమయం ఇవ్వాలని. సో సర్వశక్తులు జూబ్లీహిల్స్ ఎలక్షన్లో కొంత ఒడ్డింది బీఆర్ఎస్ పార్టీ, అది కూడా కేసీఆర్ రాలేదు కేటీఆర్ నేతృత్వంలో. బట్ మున్సిపల్ ఎలక్షన్లో కూడా వాళ్ళు హాఫ్ హార్టెడ్గానే చేశారు. ఎందుకంటే ఇప్పుడే ఇవన్నీ చేస్తే, ఇప్పుడే మా సర్వశక్తులు ఒడ్డితే గనక ఏమంటారు, ఇంకా రిసోర్సెస్ చాలా అవసరం ఉంది. జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీ ఉన్నాయి, ఫైనల్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయని చెప్పి పూర్తి రిసోర్సెస్ యూజ్ చేసుకోలేదు బీఆర్ఎస్ కూడా. సో ఇక రేవంత్ రెడ్డి స్టైల్ ఆఫ్ ఏంటంటే ఇక మొత్తం నేను ఇక గెలిచిపోయినా అయిపోయింది, ఇంకా నెక్స్ట్ ఎలక్షన్ కూడా నెక్స్ట్ ఎలక్షన్లు ఏమన్నారంటే గుండు సున్నా చేసే పార్లమెంట్లో నెక్స్ట్ ఎలక్షన్లో బీఆర్ఎస్కు ప్రతిపక్ష హోదా కూడా రానివ్వ. ప్రతిపక్ష హోదా అంటే ఎంత? 119 సీట్లకు 12 సీట్లు, 10%, 12 సీట్లు కూడా రానివ్వ అంటారు. అది ఇప్పుడున్న పరిస్థితిలో హైలీ అన్లైక్లీ కదా. బీఆర్ఎస్ జూబ్లీహిల్స్లో కూడా 25,000తో ఓడిపోయినారు కదా. వాళ్ళకు కూడా మీకు 2 మున్సిపాలిటీస్ వచ్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పుడు కూడా మీకు ప్రతిపక్ష హోదా వచ్చింది కదా. అంతకుముందు ఒకసారి 21 సీట్లు వచ్చాయి, ఇంకోసారి 19 సీట్లు వచ్చాయి. 2-3 మున్సిపాలిటీస్ అవుట్ ఆఫ్ 100 గెలుచుకున్నప్పుడు కూడా ఆ పరిస్థితి లేదు కదా. కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా వచ్చింది కదా తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో అటువంటి సిచ్యువేషన్ ఉంది, కానీ తెలంగాణలో అంత వన్ సైడ్ 88 సీట్లు బీఆర్ఎస్కి వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్కు 19 వచ్చాయి, ప్రతిపక్ష హోదా వచ్చింది. సో రేవంత్ రెడ్డి ఆ విధంగా మాట్లాడారు, మిమ్మల్ని బీఆర్ఎస్ గోరి కొడతా బొంద కొడతా అని చెప్పారు. బట్ 2.5 yearsలో కేసీఆర్ ఏమో ప్రజలు ఆశపడి ఓటేశారు కాంగ్రెస్ పార్టీ కన్న రీతిలో ఆయన స్పీచ్ ఇచ్చారు. ఇక ఈయన 2.5 సంవత్సరాల్లో మేము చేయండి ఏది లేదన్నారు, కానీ ఏం 2.5 సంవత్సరాల్లో ఏం చేశారు? ఒక వైట్ రేషన్ కార్డ్స్ ఇవ్వడము, లేకపోతే ఇందిరమ్మ ఇల్లు 1 లక్ష ఇందిరమ్మ ఇల్లు ఇస్తే అది ప్రభుత్వ అచీవ్మెంట్. 2.5 సంవత్సరాల్లో ఫలానా చేసామని కరెక్ట్గా చెప్పుకునే పరిస్థితి లేదు. సో మాట్లాడదాం. మనతో పాటు అడ్వకేట్ శరత్ గారు, అదేవిధంగా వి ప్రకాష్ గారు జాయిన్ అవుతున్నారు. ముందుగా శరత్ గారు, ఏమనిపించింది? ఇద్దరు స్పీచెస్ విన్నారా? ఇద్దరు విన్నాను సార్, ప్రతి వర్డ్ విన్నాను సార్. చెప్పండి. ప్రతి అక్షరం విన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ 3-4 రోజుల విరామం తర్వాత మళ్ళీ మీరు చర్చా కార్యక్రమం వచ్చినారు. కంగ్రాట్స్, వెల్కమ్ ఆల్సో. విషయం ఏంటంటే సార్, ఇద్దరు స్పీచ్లలో గమనిస్తే మెయిన్ గా రేవంత్ రెడ్డి స్పీచ్ లో అక్కస్సు ఒక అంటే తన నిష్క్రియాతత్వము, తాను ఫెయిల్ అయిన ప్రభుత్వ పాలనలో నా రకమైన మార్పు అంటూ ఏది లేదు, నా మార్కు పాలిటిక్స్ అంటూ ఏది జరగలేదు, ఇంకా ప్రజలు కేసీఆర్ పాలనే బాగుంది అని అంటున్నారు అనేటువంటి విషయాన్ని జీర్ణించుకోలేక ఒక ఎంతటే అక్కసు వెళ్ళగొక్కినాడు. ఒక రకంగా ఆక్రోషంతో మాట్లాడినాడు. ఎవడు కూడా 2.5 సంవత్సరాలు పరిపాలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్క్ రాజకీయం ఇది, రేవంత్ రెడ్డి మార్కు ప్రజలకు సంబంధించిన ప్రోగ్రామ్ ఇది అని చెప్పలేని ఒక దుర్మార్గమైన మాట మాట్లాడినాడు. తర్వాత ఇంకోటి ఏమంటాడంటే జగిత్యాల్లోనే కేసీఆర్ ను బీఆర్ఎస్ ను బొంద పెడతా అన్నాడు. నిజంగా నువ్వు అంత పోటుమొగోడు అయితే, అంత దమ్మునోడు అయితే కొంత రాజీనామా పెట్టించు, సంజయ్తో, డాక్టర్ సంజయ్తో గెలిపించు, చూపెట్టు నీ దమ్ము, ధైర్యం, నీ పరాక్రమం, నీ పెద్ద పరిపాలన విధానము, ఇదంతా అవుతుంది సార్. అయితే సరే, కేసీఆర్ నుంచి నేను మార్నింగే ఈరోజు ఒక ఛానల్లో చెప్పినాను, కేసీఆర్ మాటల్లో కొత్తదనం ఏముండదు. కేసీఆర్ మళ్ళా గదే రైతు బంధుకు రామ్ అంటాడు, దళిత బంధుకు ఎత్తేస్తాం, ఫస్ట్ రోజే హైడ్రా తీసేస్తామని చెప్పాడు. సార్ ఇంకో విషయం అన్న, హైడ్రా కెనాట్ బి ఎ పొలిటికల్ ఇష్యూ సార్. దట్ షోస్ హిస్ చైల్డిష్నెస్. హైడ్రా అనేది ఒక పొలిటికల్ ఇష్యూగా కాదు. అతను ఎంతసేపు గతంలో నేను రైతు బంధు ఇచ్చిన గది గిది అని చెప్పినాడు. తర్వాత రెండోది ఏంటంటే ముఖ్యమైన మార్పు మీరు గమనించారో లేదో గాని, హరీష్ రావును సభ నుంచి దూరం పెట్టినాడు, కేటీఆర్ ని కూడా సభ నుంచి దూరం పెట్టినాడు. అంటే కుటుంబ రాజకీయాల గురించి రాష్ట్ర ప్రజలలో తీవ్రమైన అసంతృప్తి ఉంది అనేటువంటి విషయాన్ని కేసీఆర్ పరిగణలోకి తీసుకున్నాడు. ఇక ఈ చవటలను పెట్టుకొని నేను రాజకీయం చేస్తే మళ్ళా నా బతుకు చిత్తే అవుతుంది, మళ్ళీ బీఆర్ఎస్ ఒకవేళ అధికారంలోకి రావాలంటే ఈ కుటుంబ పాలన, ఈ కులతత్వ పాలన ఇది తగ్గాల అనేటువంటి ఒక ఆలోచనకు వచ్చే
ఒక టాక్టికల్ గా వాళ్ళని దూరం పెట్టినాడు. అది ఆయన చేస్తుంది. ఒకవేళ ఇదే కోణంలో ఆలోచిస్తే, అంటే ఎట్లయితే ఇప్పుడు జీవన్ రెడ్డి గారిని ఒక పార్టీ జనరల్ సెక్రటరీగా సభలో ప్రకటించాడు, అట్లనే ఇంకొక దళితుడిని, ఇంకొక బీసీకి ఇంకా కొంత అధికారం ఇచ్చి, అంటే పార్టీ ఫంక్షనింగ్ లో ఇచ్చి, తర్వాత రేపు రాబోయే రోజులలో బీసీలకు ఇన్ని సీట్లు ఇచ్చి తీరుతా నేను, గతంలో లాగా కాదు అనేటువంటి ఒక మాట మాట్లాడి ఇట్లాంటి వ్యవహారాలు ఏదైనా చేస్తే మళ్ళీ కేసీఆర్ మీద కొంత ఏమైనా నమ్మకం కలిగే అవకాశం ఉంటుంది. కానీ ఇవాల్టి కేసీఆర్ మాటలు మాత్రం చాలా పేలవంగా ఉన్నాయి సార్. నేను ఎప్పుడు ఐ హావ్ నెవర్ హర్డ్ కేసీఆర్ స్పీకింగ్ సో హోప్లెస్లీ. ఒక రకంగా నిరాశ నిస్పృహలతో మాట్లాడినాడు తప్ప, అయ్యో ఏదో ఇక అంటే మాట్లాడాలి కాబట్టి మాట్లాడినాడు తప్ప అందులో రాజకీయమైన ఉత్సాహం లేదు. తర్వాత భవిష్యత్తులో నేను ఖచ్చితంగా పార్టీని అధికారంలోకి తీసుకువస్తాననే సంకల్పం కూడా లేదు సార్. పేలవంగా అంటే పేలవంగా కేసీఆర్ ప్రసంగం జరిగింది. అయితే ఒక్కటి మాత్రం చెప్పగలరు, ఏమంటే కేసీఆర్ లో కొద్దిగా కొంత అంటే ఆలోచనలో పడ్డాడు, అంటే పునరాలోచనలో పడ్డాడు. ఏం జరిగింది, ఎందుకు ఇట్లా జరిగింది అనేటువంటి ఆలోచనలకు వచ్చే కొంత తన వాళ్ళ నుంచి పార్టీని రక్షిస్తున్నాడేమో అని అనిపించింది. ఒకవేళ ఆ కోణంలో, అంటే నేను ఊహించిన కోణంలో అతను కనుక ప్రయాణిస్తే తప్పకుండా కేసీఆర్ కొంత మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఇక రేవంత్ రెడ్డి అంటారా, వచ్చే ఎన్నికల దానికి ఎందుకు సార్? ఇప్పుడు ఒక్కటే, నిజంగా ఆయన తన మొగతనం నిరూపించుకోవాలంటే రాజకీయాలలో నిజంగా నువ్వు యూ త్రో ది గాంట్లెట్ అని అంటే చలో సంజయ్తో రాజీనామా పెట్టించు, మళ్ళా గెలిపించు, ఆ జీవన్ రెడ్డినే నిలబెడతాడు ఇప్పుడు కేసీఆర్. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, మళ్ళీ అదే జీవన్ రెడ్డి సంజయ్ మధ్యలో కనుక పోటీ జరిగితే సంజయ్కి డిపాజిట్ వస్తే రాజకీయాల మీద విశ్లేషణ బంద్. ఎప్పుడు సార్ ఏ మైక్ ముందడికి రాను, ఎక్కడ స్పీచ్ ఇవ్వను, ఎక్కడ విశ్లేషణ చేయను, ఏది చేయను సార్. దమ్ముంటే ఆ పని చేయమని సార్ రేవంత్ రెడ్డిని. అది కేసీఆర్ అడగలేకపోయినాడు. నేను కేసీఆర్ నుంచి ఏం ఊహించినానంటే, నువ్వు నా ఎన్నుకున్న నా ఎమ్మెల్యేని నువ్వు దగ్గర చేర్చుకొని నువ్వేదో బలవంతుడైనా అంటున్నావు కదా రేవంత్ రెడ్డి, నీ పాలన బ్రహ్మాండమైన పాలన అంటావు కదా, ఇక నీకు దమ్ముంటే చలో సంజయ్తో రాజీనామా చేయొచ్చు, నేను అదే జీవన్ రెడ్డి నిలబెట్టి నిన్ను చిత్తుగా ఓడిస్తా అని అనుంటే నిజంగా చాలా పరాక్రమవంతుడు, బలవంతుడు, చాలా తెలివిగలవాడు, మంచిగా మాట్లాడతాడు అనుకోడు. అంటే కేసీఆర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఆలోచనలు ఆయనకు అందించే వాళ్ళు, భాష అందించే వాళ్ళందరూ ఎంటీ అయిపోయినారట, సరుకులు లేవు వాళ్ళ దగ్గర. అంటే నిజమైనటువంటి ఉద్యమకారులు ఎవ్వరు కూడా కేసీఆర్ దరిదాపుల్లోకి రాకుండా ఈయన ఈ కులపోళ్ళు, ఈయన బంధువర్గం చేసినారు కదా, ఇప్పుడు వాళ్ళు గుర్తిస్తున్నారు. దే ఆర్ నౌ రియలైజింగ్ ది డెత్ ఆఫ్ నిజమైన తెలంగాణ వాదులు ఎవరు, ఎట్లా, ఏం జరిగింది అనేటువంటి పునరాలోచనలో కేసీఆర్ పడ్డట్టుగా నాకు అనిపిస్తుంది. ఏది ఏమైనా మళ్ళా గతంలో ఎవరైతే బీఆర్ఎస్ ను వదిలేట్టి బయటికి వెళ్ళినారో వాళ్లను సంజాయించో, బుజ్జగించో, ఏదన్నా చేసి లాలిచ్చో పాలిచ్చో తెచ్చుకుంటే తప్ప మళ్ళా కేసీఆర్ కు పుట్టగతులు ఉండవు సార్. ఇది నా విశ్లేషణ సార్. వి ప్రకాష్ గారు నమస్తే. భరత్ గారు నమస్తే. శరత్ గారు నమస్తే. ముందుగా కేసీఆర్ స్పీచ్ ఎట్లా ఉంది, రేవంత్ రెడ్డి స్పీచ్ ఎట్లా ఉంది? అంటే శరత్ గారు ఎక్స్పెక్ట్ చేసినట్టు నేను ఎక్స్పెక్ట్ చేయను. ఎందుకంటే దాదాపు 20 ఏళ్లకు పైగా కేసీఆర్ గారితో నాకున్న అనుబంధం, ఆయన మైండ్ సెట్ తెలుసు కాబట్టి అట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ నాకేం ఉండవు. ఎందుకంటే ఎలక్షన్ల ముందు మాట్లాడాల్సిన మాటల్ని 2.5 years ముందు ఎందుకు మాట్లాడతాడు? ఆయన అమ్ముల పొదిలో అస్త్రాలన్నింటినీ కూడా జాగ్రత్తగా పెట్టుకుంటాడు. ఈనాటి సందర్భం జీవన్ రెడ్డి చేరేది కాబట్టి ఎక్కువగా ముందు మొదలు పెట్టినప్పుడు జీవన్ రెడ్డి గారి గురించి కొంత ఎక్కువగా మాట్లాడాడు. తర్వాత పరిస్థితులను చూస్తే తనకు దుఃఖం వస్తున్నది అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆయన ఎందుకు దుఃఖం వస్తున్నది అంటే, నేను ఇవన్నీ కూడా చేశాను, నేను కరెంట్ ఇచ్చాను, నేను మిషన్ భగీరథ ద్వారా నీళ్లు ఇచ్చాను, నేను మిషన్ కాకతీయ ద్వారా భూగర్భ జలాలు పెంచాను, ఈ కరెంటు ఇవన్నీ కూడా ఇచ్చిన తర్వాత కూడా తనన్ని వరుసగా రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్స్ ను పేరు చెప్పకుండా ఈనాటి పరిస్థితి ఇట్లా అయిపోయా అనే ఒక బాధను వ్యక్తం చేశాడే తప్ప ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి సీఎం అయిన తారీఖు నుంచి ఈ 2.5 సంవత్సరాలు, 1 నెల తక్కువ ఉండొచ్చు, ఈ 2.5 సంవత్సరాలలో ఎన్నడూ కూడా ఆ రేవంత్ అనే పేరును మనము కేసీఆర్ దగ్గర వినలేదు. ఇక్కడ బయట వినడమే కాదు, నేను ఒక 8 గంటలు ఆయనతో కూర్చున్నా, ప్రభుత్వం గురించి చాలా చర్చించారు, బట్ ఎక్కడ కూడా ఆయన పేరు రాలేదు. అక్కడ సీఎం అని కూడా అనలేదు, సీఎం అనలేదు, రేవంత్ అనలేదు. రేవంత్ రెడ్డిని సీఎం గా గుర్తించట్లేదు అంటారు. ఇంకా
అంటే ఆయన గుర్తించినా గుర్తించకపోయినా రేవంత్ రెడ్డి సీఎంఏ. బట్ ఆయన ఎక్కడ కూడా పేరు పెట్టి ఈయన పేరు పెట్టి ఈయన విమర్శించిన దాఖలాలు లేవు. అంటే నేను ఆయన దగ్గర వింటున్న వాళ్ళని చాలా మందిని కూడా నేను అడుగుతా, మీరు చాలాసేపు కేసీఆర్ గారి దగ్గర కూర్చున్నారు కదా, సీఎం అని గాని రేవంత్ అని గాని ఏమన్నా అన్నాడా అంటే అసలు ఆ పేరు తీయడు సార్ ఆయనే అని అంటారు. అంటే ఆ తీయడానికి కూడా ఆయనకి ఇష్టం ఉండదు. ఎందుకంటే సరే ఆయన సమఉజ్జి కాదు అనేది ఆయన అభిప్రాయం. ప్రజలు ఎన్నుకున్నంత మాత్రాన సీఎం సీట్ లో కూర్చోబెట్టినంత మాత్రాన తనకు అతను పోటీ అని చెప్పి ఏనాడు కూడా అనుకోవట్లేదు. ప్రజలు కదా డిసైడ్ చేయాల్సిన సమూహ సీఎం కాదని ఆయన అంటలేడు, కానీ ఆయన పేరు తీసుకోవడం ఆయనకి ఇష్టం లేదు. రేవంత్ రెడ్డి ఏమో దాని విరుద్ధంగా ప్రతి క్షణం ఆయన పేరు తీసుకోకుండా ఉండడు. బహుశా ఈ 2.5 సంవత్సరాల్లో ఎన్ని రాత్రులు కలలో కేసీఆర్ వచ్చాడో నాకైతే తెలియదు, కానీ ఈయనేమో ఆయన పేరు తీసుకోడు, ఆయనేమో ఈయన పేరు లేనిది ఒక్కనాడు కూడా ఉండడు. ఏ మీటింగ్ అయినా, అది ప్రభుత్వ రివ్యూ మీటింగ్ అయినా లేదా ప్రెస్ మీట్ లో అయినా, ఎక్కడ చూసినా మళ్ళీ అదే ఫ్రస్ట్రేషను. ఇందాక శరత్ గారు అన్నట్టుగా అదే భాష. చాలా రోజుల తర్వాత ఇవాళ మీరు లైవ్ కు పిలిచారు కాబట్టి మళ్ళొక్కసారి నేను రేవంత్ రెడ్డి స్పీచ్ విందామని ప్రయత్నం చేసిన, బట్ అంటే చాలా కష్టపడాల్సి వచ్చింది నన్ను నేను కంట్రోల్ చేసుకోవడానికి. అదే భాష, అదే లాగులు, అదే తొండలు, అదే గోరీలు, అదే ఉరిది. సార్ లాగులని కేసీఆర్ కూడా అన్నారు. సరే ఆయన అనొచ్చు, కానీ ఈయన అనలే కదా. ఆయన మిషన్ భగీరథ నీళ్ళు ఇవ్వకపోతే లాగులు, అదే ఈయన అనలే కదా, వ్యక్తిగతంగా అనలే కదా. అధికారులు ఉన్న వాళ్ళంటే వీళ్ళే కదా. సరే ఏదన్నా కానీ అంటే ఇక ఎట్లుంటది అంటే ఫ్రస్ట్రేషన్ ఉంటది ఆయనకు కూడా. సరే ఏది ఎట్లున్నా కూడా ఈ ఎలక్షన్ స్పీచ్ అయితే కేసీఆర్ది కాదు. ఈయనేమో ఫ్రస్ట్రేషన్ తోని ఇప్పుడు ఒక అబద్ధం చెప్తాను నేను మీకు. రేవంత్ రెడ్డి ఇవాళ మీడియా సాక్షిగా, అక్కడ వచ్చిన లక్షల మందికి సాక్షిగా ఎవరు పోటీగా పెట్టారండి సభను? ముందు 18వ తారీఖు అని డిక్లేర్ చేసింది రేవంత్ రెడ్డి. నిన్న మొన్న కదా వీళ్ళు జగిత్యాల సభ వాళ్ళు పెట్టదలుచుకుంటే 18 నాడు పెట్టకపోదురా, 20వ తారీఖు అని చెప్పిన తర్వాత డేట్ పోస్ట్ పోన్ చేసి మీరు విన్నారు, మళ్ళీ నెల రోజుల కింద మేము డిసైడ్ చేస్తే దీన్ని పోటీగా సభ పెట్టిండని చెప్పి. అంటే ఒక సీఎం ఇంత నగ్నంగా అబద్ధాలు ఆడొచ్చా? నేను ఒక పౌరునిగా ప్రశ్నిస్తున్నా. అంటే ఈ అబద్ధాల కోరు నిజం చెప్పొచ్చు కదా. సన్నబియ్యం ఇస్తున్నాడు పర్వాలేదు, కానీ ఇస్తానన్న 1,50,000 కోట్లు రైతులకు ఇచ్చిండట. మీరు రేపు ఇదేంటి పబ్లిక్ ఇంట్రెస్టెడ్ లిటిగేషన్ కిందనో లేకుంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ కిందనో 1,50,000 కోట్లు రైతులకు ఎక్కడిచ్చాడు? ఏ బంధు కింద ఇచ్చాడు? రైతు బంధు కింద ఇచ్చాడా? రైతు భరోసా కింద ఇచ్చాడా? అవన్నీ కలిపితే 1,50,000 కోట్లు అయితాయా? అంటే ఇన్ని అబద్ధాలు, గెలవడానికంటే అబద్ధాలు చెప్పొచ్చు. ఇప్పుడు ఇంకో 2.5 ఏళ్ళు గ్యారంటీగా పరిపాలన ఉంది కదా, ఇప్పుడు ఎందుకు అబద్ధాలు చెప్పాలి? ఇప్పుడు కేసీఆర్ ఏమన్నా ఎన్నికల ప్రచారానికి వచ్చిండా? అంటే నా బాధ ఏంటంటే, ఇప్పుడు నిన్ననే నేను అస్తిత్వ వేదిక చైర్మన్ గా ఎలక్ట్ అయినా, పరుష పదాలు వాడద్దు అనుకున్నా. ఇక మీరు మళ్ళీ లైవ్ పెట్టారు కాబట్టి నేను ఆ పదాలు ఏం వాడట్లేదు. ఎందుకంటే ఒక బాధ్యత కలిగిన స్థానంలోకి వచ్చినా కాబట్టి నేను అట్లాంటి భాష మాట్లాడను. కానీ ఒక సీఎం నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసింది ఇది కాదు. కనీసం ఆయన ఏ పరిస్థితుల్లో రైతు బంధు సరిగా ఇవ్వలేకపోతున్నాడు, ఇట్లాంటి విషయాల మీద ఆయన చెప్పాలి. ఎందుకు విఫలమవుతున్నాడు? ఎందుకు మిషన్ భగీరథ చాలా గ్రామాలలో పనిచేయకుండా అయిపోయింది? ఎందుకు భూగర్భ జలాలు మళ్ళీ తరిగిపోతున్నాయి? ఎందుకు ఇవాళ మళ్ళీ ఇప్పుడు ప్రకాష్ గారు ఇవాళ అందరూ ఎదురు చూస్తుంది ఏంటంటే హరీష్ రావు లేడు, కేటీఆర్ లేడు. హరీష్ రావు ఇప్పుడు ఒక ఫోటో వచ్చింది, పీసీఆర్ ఉంటే ప్లే చేయండి. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆర్యమా సుందరంను కలిసిన ఫోటో రిలీజ్ చేశారు. వినోద్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర ప్లస్ హరీష్ రావు ముగ్గురు ఆర్యమా సుందరంను కలిసిన ఫోటో ఇచ్చారు. కేటీఆర్ మధ్యాహ్నం వరకు కూడా కరీంనగర్లో ఉన్నారు. సిరిసిల్లలో ఒక ఎవరో చనిపోతే, వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు చనిపోతే అక్కడే ఉన్నారు. బట్ ఆయన కూడా అటెండ్ కాలేదు జగిత్యాల. అంటే వాట్స్ ఇన్సైడ్? రేవంత్ రెడ్డి ఏమో అక్కడ ఆరోపణలు గుప్పించారు, మీరు పోయి బీజేపీ వాళ్ళని కలుస్తున్నారా, ఢిల్లీలో రహస్య పర్యటనలు చేపడుతున్నారా అని చెప్పి ఆయన చేశారు. ఏం జరుగుతుంది? ఎందుకు హరీష్ రావు కేటీఆర్ ను జగిత్యాల సభకు కేసీఆర్ వద్దని చెప్పారు? మీ లెక్క ప్రకారం 60 సార్లు 70 సార్లు పోయింటాడు రేవంత్ రెడ్డి. మరి పోయిన ప్రతిసారి బీజేపీ నాయకులను కలిసిండు ఆయన. నేనేమంటున్నా అంటే అట్లా అలవోకగా మాట్లాడొద్దు ఒక సీఎం. ఆయన దగ్గర ఇంటెలిజెన్స్ ఉంటది.
వీళ్ళ వెనకాల గన్మెన్లు ఉంటారు. ఒకవేళ గన్మెన్ లేకపోయినా ఆ తెలంగాణ భవన్ వాళ్ళు ఇచ్చిన ఆ కారు ఉంటది, ఆ డ్రైవర్ ఉంటాడు, అక్కడ రెసిడెంట్ కమిషనర్ ఉంటాడు. మరి వాళ్ళు తీసుకోలేండి, వీళ్ళు ఇప్పుడు మంత్రులు కాదు కదా. లేదు, ఇస్తారండి. ఇప్పుడు నేను మాజీ చైర్మన్ ఫోన్ చేస్తే కారు పంపుతారు. ప్రతిపక్ష నేతకు లేదు నన్ను చెప్పనియండి. ఒక ఎమ్మెల్యే పోయితే అది ఏ పార్టీ ఎమ్మెల్యే అని కాదు, ఒక ఎమ్మెల్యే కూడా కారు ఇవ్వరు సార్. నేను 8 సంవత్సరాలు ఢిల్లీలో ఉన్న ప్రోటోకాల్ నన్ను చెప్పనియండి. నాకు కూడా కారు ఇస్తున్నారు. నేను మాజీ చైర్మన్ అని చెప్పి రెసిడెంట్ కమిషనర్ చెప్తే నాకు కూడా ఎయిర్పోర్ట్ కారు అడిగితే లేదండి. వాళ్ళు ఎమ్మెల్యేలకు అందరికి ఇస్తారు, అట్లేం లేదు. ప్రతి ఎమ్మెల్యేకి ఇప్పుడు మీరు ఏ ఎమ్మెల్యే ప్రతిపక్ష నేతకి ఇస్తారు కారు కాదు, రెసిడెంట్ కమిషనర్ దగ్గర దాదాపు 30 కార్లు ఉంటాయి. ఏ ఎమ్మెల్యే పోయినా కూడా ఎమ్మెల్యేలకు ఇవ్వరు, అవైలబుల్ ఉంటే ఇస్తారు భరత్. అంటే ఆ రోజుల్లో మీరున్నప్పుడు ఇవ్వలేదు కావచ్చు, కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఎవరు పోయినా కూడా కారు వాళ్ళ దగ్గర లేకపోయినా కూడా హైర్ చేసి ఇచ్చేవాళ్ళు. సరే మొన్న మారిన రూల్స్ నాకు తెలియదు. బట్ నేనేమంటున్నా అంటే హరీష్ రావు మీద ఢిల్లీలో దిగిన తర్వాత నిఘా పెట్టడం ఒక ముఖ్యమంత్రికి అసాధ్యమా? అది చేయకుండా ఉంటాడా? పోనీ మరి ఏం బీజేపీ నాయకుడిని కలిసిండో ఫోటోలన్నా రిలీజ్ చేయమనండి. వీళ్ళు చేయకపోయినా బీజేపీ వాళ్ళు చేయొచ్చు కదా. వాళ్ళ 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 దగ్గరనైతే ప్రోటోకాల్ ఉంటది కదా. ఎవరిని కలవాలనుకున్నా అక్కడ ప్రోటోకాల్ ఉంటది. కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళనే కదా వీళ్ళు కలిసేది. ఈ నెంబర్ ఏది లేకపోయినా అక్కడైతే ఉంటది కదా. ఎన్ని అబద్ధాలు! ఇంత బహిరంగ సభ, ఇంత క్రూషియల్ బహిరంగ సభ పెట్టుకుని ఇవాళనే పోయి అడ్వకేట్ ను కలవాల్సిన అవసరం ఏంది? అంటే వాళ్ళిద్దరు ఇక్కడ ఉన్నా కూడా నిమిత్త మాత్రులు కదా. వాళ్ళు ఏమన్నా మాట్లాడతారా? కేసీఆర్ గారి మీటింగ్ లో జిల్లా అధ్యక్షుడు మాట్లాడతాడు, అక్కడున్న ముఖ్యమైన నాయకుడు మాట్లాడతాడు, కేసీఆర్ మాట్లాడతాడు. పోయినసారి ప్లీనరీలో కేటీఆర్ బొమ్మ అది రాష్ట్ర పార్టీ సభ కాబట్టి ప్రోటోకాల్ ఉంటది. ప్రోటోకాల్ ప్రకారం జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడతారు. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా కూడా. ఇదేంటంటే ఒక నాయకుడిని చేర్చుకునే సభ కాబట్టి ఆయన పోవాలనుకున్నాడు. నిన్న మొన్నటి దాకా వీళ్ళు అక్కడే తిరిగారు కదా, వీళ్ళిద్దరు పోయి కలిశారు కదా జీవన్ రెడ్డి. ఇక ప్రతిసారి దాని వెంబడి పోవాల్సిన అవసరం ఏంది? ఏవో పనులు ఉండొచ్చు, అది ఇష్యూ కాదు. కానీ రేవంత్ రెడ్డి అబద్ధాలు మరి కేటీఆర్ ఇక్కడే ఉండి అది వాళ్ళు చెప్పాలి సమాధానం, నాకు సంబంధం లేదు. నేనేమంటున్నా అంటే విశ్లేషణ ఏంటంటే కుటుంబ రాజకీయాలకు దూరం అని చెప్పేందుకు కేసీఆర్ ఆ విధంగా ఇద్దరిని పంపించారు. అది చాలా అతిశయోక్తి అంటారా, లేకుంటే అతి తెలివేనండి? ఏం ప్రాబ్లం లేదు. మీరు ఎట్లా అతి తెలివని మీరు అన్నా, నేను అతి తెలివని నేను భరత్ అన్నాను. కానీ నేనేమంటున్నా అంటే అది అతిగా ఆలోచించడం అని మాత్రం నాది కాదు. శరత్ గారు నేను అనేది శరత్ గారు ఏమన్నారు? భరత్ గారు కూడా ఇంట్రోలో చెప్పాడు. శరత్ గారు ఏమన్నారంటే కుటుంబ పాలన అని వస్తుంది. నేను అనుకోవట్లేదు శరత్ గారు, నేను అనుకోవట్లేదు వాళ్ళని పక్కకు పెడతాడు, లేకపోతే రాబోయే రోజుల్లో ఆయనే మెయిన్ ప్లేయర్ అవుతాడని. ఎందుకంటే నాకు తెలిసి రాబోయే రోజుల్లో కూడా కేటీఆర్, హరీష్ రావే ఆపరేట్ చేస్తారు. లేదు, ఒక మాట శరత్ గారికి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నంత కాలం కేసీఆర్ గారు సంతకం పెట్టడానికి సభకు పోతాడు తప్ప కూర్చోవడానికి, వినడానికి, మాట్లాడడానికి పోడు. మీరు టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్ సార్, రాసుకోండి. మళ్ళీ వీళ్ళిద్దరే ప్లే చేయాలి రాష్ట్రంలో గాని అక్కడే గాని. సో ఇప్పుడు కాదు, ఇప్పుడు అర్జెంట్ గా కాళేశ్వరం సంబంధించి ఇంకా జడ్జిమెంట్ రాకముందే ఎల్లుండి ఎందుకో నాకు ఇప్పుడు చర్చ జీవన్ రెడ్డి బహిరంగ సభ కంటే ఎక్కువ ఏంటంటే హరీష్ రావు ఎందుకు రాలేదు. నాకు మధ్యాహ్నం నుంచే ఫోన్లు ఇక్కడ నుంచి కాదు, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా. ఏమైంది? హరీష్ రావు పోయినాడు, హరీష్ రావు బీజేపీ పోతున్నాడా? హరీష్ రావు బీజేపీ బోర్డయా? ఆయన కేసీఆర్ ఉన్నంత కాలం పోడు, బీజేపీ కాదు ఎక్కడ పోడు, పార్టీలోనే ఉంటారు అని చెప్పినా సరే విపరీతమైన ఫోన్లు. అంటే అటెన్షన్ డైవర్షన్ అయింది ఇష్యూ. నాకున్న సాయంత్రం 4 గంటలకు కేటీఆర్ కూడా రావట్లేదు అన్నారు. మార్నింగ్ నేను ఫోన్ చేశాను హరీష్ గారితో, ఏదో మాట్లాడాలని చేస్తే కొద్దిగా అర్జెంట్ పని పడింది, తప్పనిసరి పోవాల్సి వస్తుంది అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఆయన అప్పటికే ఫ్లైట్ ఎక్కాడు. వాళ్ళ పిఏ గాని వాళ్ళు చెప్పింది ఏంటంటే కొంచెం ఎమర్జెన్సీ పని వచ్చి వెళ్ళారు, రాత్రికి వస్తారు అని చెప్పారు. అంటే అట్లేం ఉండదు. నిన్న మొన్న కూడా పోయారు కదా జగిత్యాలకు, వద్దనుకోవచ్చు వాళ్ళిద్దరు కూడా. కేసీఆర్ గారు ఎట్లా సభలో మాట్లాడతారు కాబట్టి మనం పోయి చేసేది ఏం లేదన్నట్టుగా వాళ్ళు ఆగిపోయి ఉంటారు అంతే. ఓకే. రేవంత్ రెడ్డి స్పీచ్ ఏమనిపించింది మీకు? సార్ అన్ని అబద్ధాలే కదా సార్. ఇప్పుడు ప్రెస్ మీట్ లో అన్ని అబద్ధాలే. ఇప్పుడు మళ్ళా కాళేశ్వరం 1,00,000 కోట్లు అంటాడు. ఇప్పుడు కూలేశ్వరం అన్నాడు,
ఇప్పుడు ఆయన కదా పోయి చూసింది. ఇప్పుడు మీరు ప్రేక్షకుల కోటింగ్ పెట్టండి, రేవంత్ రెడ్డి గారు పిల్లర్ టు పిల్లర్ తిరుగుతుంటే ఒక్కటన్నా కూలిపోయిన బిట్టు కనబడ్డదా? ఇప్పుడు కొట్టుకపోయిందని అన్నాడు ఆయన పాటిల్. ఇప్పుడు మీరు మళ్ళీ ఒక్కసారి ప్లే చేయండి. రేవంత్ రెడ్డి అటు పోయేటప్పుడు మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఎక్కడన్నా కూలిపోయినట్టు కొట్టుకపోయినట్టు ఒక్క విజువల్ చూపెట్టండి సార్ నాకు, ఒక్కటంటే ఒక్కటి. అది చూసిన తర్వాత కూడా ఇన్ని అబద్ధాలు మాట్లాడితే ఎట్లా? కనీసం చూసినాకనన్నా చెప్పడేమో అనుకున్నా నేను. చూసినాక కూడా ఇన్ని అబద్ధాలు మాట్లాడితే ఆయన మీరు ఒక 2-3 గంటలు చర్చ పెట్టవచ్చు రేవంత్ రెడ్డి వాళ్ళ మాట్లాడిన అబద్ధాల మీద. అన్ని అబద్ధాలు ఒక ముఖ్యమంత్రి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తామా? ఆ ఉందాతనం ఉండాలి కదా కొంచెం అన్నా. ఏం చెప్తాం సార్, ఆయన స్పీచ్ లో అబద్ధాలు లెక్క పెట్టాల్సి వస్తుంది. జీవన్ రెడ్డి స్పీచ్ లో ఏదైతే ఉందో అని 100 సార్లు అంటాడు. రేవంత్ రెడ్డి ప్రతిసారి అబద్ధం చెప్తాడు. ఆ పోటీలో జీవన్ రెడ్డి గెలుస్తాడా రేవంత్ రెడ్డి గెలుస్తాడా చూడాలి. మీరు ఒక 3-4 అబద్ధాలు చెప్పండి ఇవాళ చెప్పిన దానిలో. సార్ నంబర్ 1 ఏంటంటే డేటు వీళ్ళు మార్చుకొని కేసీఆర్ మార్చిండని చెప్పాడు. తర్వాత ఈ పిల్లర్స్ విషయంలో అక్కడ స్పష్టంగా చూసి వచ్చిన తర్వాత ఇది కూలిపోయింది మళ్ళీ మాట్లాడాడు, కూలిపోయింది అని మాట్లాడాడు. తర్వాత 3వ అబద్ధం ఏంటంటే ఎల్లంపల్లి హరీష్ రావు లాగుదోడగనప్పుడు రాజశేఖర రెడ్డి కట్టిండి అన్నాడు. మీకు తెలుసు, మీరు ధర్మపురి వాసులు, మీకు ఆడ నీళ్లు ఎప్పుడు ఆగినాయి సార్? ఎల్లంపల్లి హరీష్ రావు ఇరిగేషన్ మినిస్టర్ అయిన తర్వాత గేట్లు బిగించారు. మరి ఆ సంగతి అబద్ధం కాదా అది? 3వది ఏంటంటే ఎల్లంపల్లి నుంచి నీళ్ళని తీసుకుపోయినా తప్ప ఈ మేడిగడ్డ ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇనాగ్రేషన్ రాజశేఖర రెడ్డి దాన్ని శంకుస్థాపన చేసినప్పుడు హరీష్ రావు ఎమ్మెల్యే. అది కరెక్టే, 10 ఏళ్లు పట్టింది, అయినా కూడా గేట్లు పెట్టలేదు సార్. గేట్లు పెట్టి హరీష్ రావు ఇరిగేషన్ మినిస్టర్ అయిన ఇంకొక మాట చెప్తా. 4 అబద్ధం అన్నారు, 3 చెప్పాను. 4వ అబద్ధం ఏంటంటే ఎల్లంపల్లి నుంచి నీళ్ళని తీసుకపోతే మా కాళేశ్వరం నుంచి తీసుకుపోయినట్లు అంటారు అని చెప్పారు. ఎల్లంపల్లి నుంచి ఎట్లా పోతే సార్ మీకు తెలియదు ఏముంది? ఆ గాయత్రి పంప్ హౌస్, లక్ష్మీ పంప్ హౌస్, దాని నుంచి మిడ్ మానేరు కూడా కంప్లీట్ అయింది కేసీఆర్ గారి పీరియడ్ లోనే, అది కూడా మీకు తెలుసు. ఇప్పుడు ఈ 4 అబద్ధాలు చాలయా? ఓకే. సో కేసీఆర్ ప్రసంగంలో ఎంతసేపు నాకేం కనిపించిందంటే ప్రజలు ఆశపడి అధికారం మాకు పోగొట్టారు, కాంగ్రెస్ కి అధికారం ఇచ్చారన్నదే కనబడుతుంది. అది పార్టీ రివ్యూ సార్. అది అంటే నేను ఫస్ట్ రీజన్ అయితే అది అనుకోవట్లేదు. ఒకవేళ అట్లా కనుక అంటే అది ఒక 26 కారణాలలో నాకు ఒక కారణంగా కనిపించింది. టాప్ 10 రీజన్స్ లో అది ఉంటది, డెఫినెట్ గా ఉంటది. టాప్ 5 లో కూడా ఒక రీజన్ ఉంటది. డెఫినెట్ గా ప్రజలు ఆశపడ్డారు. ఆశపడకపోతే ఈ రకమైన చేంజ్ అనేది రాకపోతుండే. రెండవది నిరుద్యోగులు కూడా బస్ వేసుకొని ఊరూరికి పోయి తల్లిదండ్రుల యొక్క అభిప్రాయాలను మార్చారు. కొంతమంది ఎమ్మెల్యేలకు వ్యతిరేకత ఉండడం కూడా కారణమైంది. బట్ అందులో ఇది కూడా ఒక ముఖ్యమైన అంశం. ఏ పార్టీ అయినా తనకు అనుకూలమైన లెసన్ తీసుకుంటది. మాలాంటి వాళ్ళకి ఏంటంటే నరేంద్ర మోడీ యాంటీ ఇన్కంబెన్సీని పోలరైజ్ కావడానికి తను వెనుకకు తగ్గాడు, సంజయ్ వెనక్కు తగ్గించాడు. దానివల్ల బీజేపీలో పోయిన కాంగ్రెస్ నాయకులు వివేక్ లాంటి వాళ్ళు ఎంతో మంది మళ్ళీ వెనక్కి వచ్చారు. ఇదంతా కూడా నరేంద్ర మోడీ బండి సంజయ్ వెనక్కి లేకపోతే ఆ 2% 3% ఇంకా ఎక్కువనో డెఫినెట్ గా టీఆర్ఎస్ కు ప్లస్ అయ్యేది. రెండవది చంద్రబాబు నాయుడు 15% ఓట్ బ్యాంక్ ఉన్న పార్టీ రేవంత్ రెడ్డి కోసం ఆయనకి ఇష్టం లేని కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడానికి ఒక్క క్యాండిడేట్ కూడా పెట్టలేదు. మరి ఆయన సంగతి ఏంటి సార్ మీరు చెప్పండి భరత్ గారు, ఎంత పర్సెంటేజ్ ఉంటుంది టీడీపీకి ఈ రోజు కూడా? ఆ రోజే కాదు ఈ రోజు కూడా మినిమం అయితే ఒక 3% కంటే ఎక్కువనే ఉంటది కదా. ఆ రోజు అయితే 15% అంతకుముందు ఎన్నికల్లో వచ్చింది కదా. 6 గ్యారంటీస్ కారణంగానే నేను అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వండి సార్. మీరు ఎప్పుడు మీరు అడిగితే నేను ఇవ్వాలి కానీ మీరు ఒక్కరోజన్నా నేను అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వరా? టీడీపీకి ఎంత ఉంది సార్ ప్రజల్లో ఓట్ పర్సెంటేజ్ తెలంగాణలో? ఓవరాల్ ఎంటైర్ తెలంగాణ అడుగుతారు, హైదరాబాద్ ఎంటైర్ తెలంగాణ సార్, ఎంటైర్ తెలంగాణ 3-4% ఉంటుంది. మరి ఆ పర్సెంటేజ్ కాంగ్రెస్ పోయింది కదా. ఒకవేళ అది కేసీఆర్ కు వస్తే ఎవరు ఇవ్వాలి ముఖ్యమంత్రి? అంటే అదొక బలమైన సిటీలో ఇంతమంది ఎమ్మెల్యేలు గెలిచారా? నేను అనేది ఏంటంటే మీరు అన్నట్టు కదా ఉన్నది మేజర్ గా ఉంటే గ్రేట్ హైదరాబాద్ ఉంటే కొంచెం ఖమ్మం ఆ బెల్ట్ లో ఉంటది టీడీపీకి. చాలా ఏరియాలలో టీడీపీ ఫాలోయర్స్ ఉన్నారు. ఇప్పటికి కూడా అన్ని జిల్లాలలో టీడీపీ ఫాలోయర్స్ ఉన్నారు. ఒక బలమైన కమ్యూనిస్టు పార్టీ లాగా ఒక బలమైన నిర్మాణం ఉన్న సంస్థ సార్ అది. చింత వచ్చిన పులుపు తావదు అన్నట్టు చంద్రబాబు ఇక్కడ లేకపోయినా కూడా ఇప్పటికీ పసుపచ్చ షర్ట్ వేసుకొని నేను టీడీపీ ఫౌండర్ మెంబర్ అని చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ ఇక్కడ. నేనేమంటున్నా అంటే ఎన్ని కారణాలున్నా కూడా
మీరు అన్నది కూడా ఒక కారణం. డెఫినెట్ గా కేసీఆర్ గారు సమీక్షించుకోవాలి తన ప్రవర్తన. ఇప్పుడు నాకు నేనే ఎన్నో సార్లు అవమానాలకు గురైన సందర్భాలున్నాయి, బాధపడ్డ సందర్భాలున్నాయి. అరే నా బర్త్డే రోజు విషెస్ కోసం పోతానంటే కూడా అక్కడ ఉన్న వ్యక్తులు నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఎన్నో సార్లు నేను అధికారం పోవడానికి రెండే కారణాలు, ఆరోగెన్స్, యాక్సెసిబిలిటీ. నేను ఇవన్నీ లేవని చెప్పట్లేదు, మీకంటే ఎక్కువ నేను మాట్లాడాను సార్ మీడియాలో. నేను ఒక స్టేజ్ లో అహంకారం తలకెక్కింది అని కూడా చెప్పాను నేను మీడియా ముందే. ఓకే, అది కారణం కాదని నేను అనట్లేదు, కానీ వాళ్ళు ఇవాళ బర్త్డే కలుస్తా అంటే కూడా గెలవలేకపోవడం తప్పు కదా. అంటే ఎవరైనా కానీ నేను అనేది ఏంటంటే డెఫినెట్ గా అది మరువలేని సత్యం, జరిగిన నిజం, దాన్ని ఎవరు కాదంటారు. కానీ ఒక పార్టీ లెసన్స్ తీసుకునేటప్పుడు తన తప్పులను కొన్ని మనసులో పెట్టుకోవాల్సి వస్తుంది. తనకు తానే నేను ఈ తప్పు చేస్తానని చెప్పడం అనేది కొంతమందికి ఇష్టం ఉండదు. కానీ జనరల్ గా ఏ నాయకుడైనా కూడా అంటే ఇప్పుడు నేను అబ్జర్వ్ చేశాను, చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డితో అధికారం కోల్పోయిన తర్వాత 2-3 విషయాలు ఒప్పుకున్నారు. ఏంటంటే నేను మారాను తమ్ముళ్ళు, మీరు మారాలా, నేను పార్టీకి ఎక్కువ సమయం కేటాయించలేకపోయాను, దీన్ని కేటాయించలేకపోయాను, తర్వాత ఎక్కువ బ్యూరోక్రాట్స్ నమ్మాను, ఇవి చాలా సందర్భాల్లో చెప్పారు. అంటే మనం పోల్చకూడదు భరత్ గారు. ఒక్కొక్క వాళ్ళంతా టాప్ స్ట్రేచర్ ఉన్న నాయకులు కదా, ఒక్కొక్కరు ఒక పద్ధతిలో ఉంటారు. మనం ఎన్టీ రామారావుతో 6 గ్యారంటీల కారణంగా, కాంగ్రెస్ ఇచ్చిన హామీల కారణంగానే కాంగ్రెస్ గెలిచిందైతే కాదు కదా, వీళ్ళ మీద ఉన్న అంటే అది కూడా ఒక కారణం. కొంత 1% 2% చాలా మంది ప్రజలు చాలా సార్లు చెప్పారు ఏమనంటే, మేము కేసీఆర్ గారు ఇచ్చినట్టు ఆయనే కూడా ఇస్తాడు అనుకున్నాము, మాకు ఎక్కువ డబ్బులు వస్తాయని కదా ఆశపడ్డాము, అసలుకే పోయినాయి అని చెప్పి బాధపడ్డలు చాలా మంది ఉన్నారు. మీరు పబ్లిక్ దగ్గర పోయి ఒకసారి మీరు డెఫినెట్ గా ఎంక్వైరీ చేయండి భరత్ గారు, వాళ్ళే చెప్తారు మీకు. ఇప్పుడు కాదు, బిఫోర్ ఉన్నప్పుడు చేశాను, తర్వాత చేశాను. మెజారిటీ మీకు రాలేదా? మీకు వచ్చింది కదా. మెజారిటీ ఏంటంటే ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత, ఆరోగెన్స్, యాక్సెసిబిలిటీ, అది హైదరాబాద్ లో కనబడలేదు. ఎందుకంటే హైదరాబాద్ ఓటర్ ఆలోచించే దృక్కోణం డిఫరెంట్. హైదరాబాద్ ఓటర్ ఏమనుకుంటాడంటే, నాకు నా ఎమ్మెల్యే అవసరం లేదు, నాకు ఫ్లైఓవర్ వచ్చిందా, రోడ్ వచ్చిందా, ఇది వచ్చిందా. కానీ తెలంగాణలో మిగతా ఓటర్ ఏంటంటే, నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ కేసులు పెడుతున్నారు ఎమ్మెల్యేలు, మా సెక్రటేరియట్ మేము చూసుకోవాలా, మా సెక్రటేరియట్ మేము అడుగు పెట్టాలి. మీ ఛానల్లోనే డబ్బులు ఎక్కువ ఇవ్వలేదని ధర్నా చేసిన ప్రజల్ని చూపెట్టారు మీరు. వాళ్ళకి ఇంత ఆలోచిస్తున్నారా? మాకు డబ్బులు ఎక్కువ వస్తున్నాయి, మాకు నెల 2,500 వస్తాయని మహిళలు ఆలోచించారు, స్కూటీలు వస్తాయని స్కూల్ పోయి పిల్లలు ఆలోచించారు, రైతు బంధు 7,500 వస్తాయని నమ్మారు. అంటే అది ఎట్లా మనము దాన్ని డైల్యూట్ చేస్తాం? అది ఒక కారణం కాదని మీరు ఎట్లా చెప్పగలుగుతారు? మీరు ఎంక్వైరీ చేయండి, ఆ పర్టికులర్ క్వశ్చన్ పెట్టి రీజన్స్ లో అయితే ఉండదని అనుకుంటారా? అది కూడా ఒక కారణం అంటున్నా నేను. మీరు అన్నీ కారణాలే, అందులో అది కూడా ఒక కారణం. ఓకే ఓకే, అంటే పోయింది 1.7% కదా. ఇలా కేసీఆర్ గారు చేస్తారు ఇవాళ ప్రసంగాన్ని. ఏమంటారు? ఇవాళ ప్రసంగం, ప్లీనరీ ప్రసంగం ఇంకా బాగుండే ఇవాళ దానికంటే. అంటే ప్లీనరీ దానికి ఇప్పుడు అది పార్టీది కాబట్టి అక్కడ మాట్లాడే మాటలు వేరుంటాయి. బహుశా మరి 27th ఏమన్నా తెలంగాణ భవన్ లో మీటింగ్ పెట్టి తను మాట్లాడతాడేమో. బట్ ఈ రోజుది మనము ఒక జీవన్ రెడ్డి జాయినింగ్ అయ్యేటప్పుడు ఈనాడున్న పరిస్థితిని, జీవన్ రెడ్డికి సంబంధించిన అంశాలను మాత్రమే ఆయన ప్రస్తావించారు. ఆయన బాధను వ్యక్తం చేశాడే తప్ప రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద మాట్లాడినట్టు కేసీఆర్ రేవంత్ రెడ్డి మీద పేరు తీసుకోకుండా కూడా ఈ ప్రభుత్వం మీద పల్లెత్తు మాట కూడా నెగటివ్ గా మాట్లాడలేదు ఆయన. అంటే ఇట్లా అయిపోయింది మన పరిస్థితి అని అన్నాడు తప్ప ఒక్కరిని కూడా పేరు పెట్టి తిట్టడం గాని, ఎవరి విషయంలో కూడా ఆయన పరుష పదాలను వాడడం కానీ, మీరు అన్న 1-2 లాగులల్లా అని ఇట్లా 1-2 తప్ప ఈ స్పీచ్ అంతా కూడా రేవంత్ రెడ్డి స్పీచ్ అంతా ఈయన మీద టార్గెట్ చేస్తే, జీవన్ రెడ్డి మీద టార్గెట్ చేస్తే, ఈయన స్పీచ్ లో అట్లాంటిది లేదు. ప్రజల బాధల గురించి ప్రజలు ఏదైతే ఫీల్ అవుతున్నారో ఆ ఫీల్ మనకు అందులో కనబడ్డది. బట్ నేను మార్కులు వేయడం కానీ, ఆయన స్పీచ్ మీద కామెంట్ చేయడం కానీ నేను చేయను సార్, ఎందుకంటే ఆ స్థాయి నాకు లేదు. శరత్ గారు, ఇవాళ కేటీఆర్, హరీష్ ఇద్దరు లేరు సార్. ఇది ఎక్కువ హైలైట్ అవుతుందా, కేసీఆర్ స్పీచ్ హైలైట్ అవుతుందా? ఒకటి సార్, ఇప్పుడు ప్రకాష్ గారు మాట్లాడిన ప్రతి మాట విన్నాను నేను. అంటే రాముడికి హనుమంతుడు లాగా పాపం వెంట ఉన్న వ్యక్తి ప్రకాష్ నోట్ నుంచి మనం కేసీఆర్ కి వ్యతిరేకంగా చెప్పారు కదా, నన్ను బర్త్డే రోజు కలవనిస్తా అంటే కలవనివ్వలేదు, నాకు కూడా ఇవ్వలేదు, ఆ తప్పులు చాలా ఉన్నాయి చెప్పారు. ఒకటి ఏంటంటే ఒకటి మాత్రం విన్నాను ప్రకాష్ నోట ఏమని,
అసలు వాళ్ళది ఎవరు మన కేటీఆర్ హరీష్ రావు వాళ్ళు వాళ్ళ అవసరమే లేదు, వాళ్ళు అంటే ఒక రకంగా అంటే వాళ్ళ ప్రమేయమే లేదు అక్కడ అన్నట్టుగా మాట్లాడాడు. అది కొద్దిగా మోతాదుకు మించిందేమో అనిపించింది. మిగతా అన్నీ సరే విధేయుడు మాట్లాడిన మాటలే మాట్లాడినాడు. రెండోది ఏంటంటే సార్, ఇప్పుడు వాళ్ళిద్దరూ ఆ మీటింగ్ పోకపోవడాన్ని మనకు తెలంగాణలో తాడి చెట్టు ఎందుకు ఎక్కినారంటే దుడ్డెగడ్డికి అన్నట్టుగా ఉంటుంది సార్. అది వాస్తవము. ఈవెన్ మనతో బహిర్గతంగా ఈ అంటే ఇట్లా విశ్లేషణలో చెప్పకపోయినా ప్రకాష్ గారికి కూడా అంతరాత్మ ప్రబోధంగా ఆ ఫీలింగ్ ఉంటది. ఏమని కేసీఆర్ లో మార్పు వచ్చింది, ఈ కుటుంబాన్ని తర్వాత ఈ కులతత్వాన్ని కొద్దిగా తగ్గించుకోకుంటే, బీసీ కంటెంట్ పెంచకపోతే, మళ్ళీ మాజీ ఉద్యమకారులను చేర్చుకోకపోతే, కొంత ప్రజాకోణంలో పోకపోతే పుట్టగతులు ఉండవు అనే రియలైజేషన్ వచ్చింది. కాబట్టి అంటే అతను ఆలోచించి తర్జన భర్జనలు చేసి వీళ్ళిద్దరు ఆడుతున్నారు ఇద్దరు కేసీఆర్ మన కేటీఆర్ అండ్ హరీష్ రావు. వీళ్ళతో ఏం జరగట్లేదు. వీళ్ళు ఒక రకంగా రేవంత్ రెడ్డి ఇంత దుర్మార్గంగా ఉన్నా కొంత లాభపడుతూనే పోయినాడు రాజకీయంగా, వీళ్ళిద్దరిని ముందర పెట్టి రాజకీయాలు చేస్తే. కాబట్టి ఆ విషయాలు గ్రహించే ఇక మళ్ళీ తను పగ్గాలు తన చేతికి తీసుకొని వ్యవహారం చేయాలన్న ఆలోచనలోనే ఆ రకంగా వచ్చినాడని నేను భావిస్తున్నాను సార్. తర్వాత రెండోది ఏంటంటే అంటే మనం వాస్తవంగా గమనించాల్సింది ఏంటంటే, దొరల పాలనను తెలంగాణలో ఇక యాక్సెప్ట్ చేయరు సార్. వీళ్ళను ఈసడించుకుంటారు ప్రజలు. వీళ్ళు ఏదైనా వీళ్ళ కంటెంట్ తగ్గ దొరలంటే వెల్మ దొరలా లేకపోతే రెడ్డి దొరలా ఎవరు? వెలుమ దొరలు. అందులో రెడ్ల దొరల సంగతి కాదు. రెడ్లతోని అంత వీళ్ళని అంత ఎట్లా అంటే కట్లపాములా చూస్తారు సార్. వీళ్ళు అట్లనే చేసినారు. నిజంగా కూడా మంచి వాళ్లను కూడా దారిన పోయే వాళ్ళను కూడా కుట్టినటువంటి పాపాత్ములు. అందుకే ఇవాళ వీళ్ళు ఇంత నీచంగా కింద పడిపోయినారు. ఇప్పటికీ వాళ్ళు ఎంతసేపు ప్రజలదే తప్పు అంటున్నారు తప్ప, మాలో ఇంత అహంకారం వచ్చింది, మేము ప్రజలను దోచుకున్నాం, ప్రజలకు మోసం చేసినాం, ఎట్లా వచ్చినాయి వీళ్ళకి ఇన్ని లక్షల కోట్ల దోచుకున్నాం అని చెప్తారు. అట్లా కాదు కానీ అది కాదు, పొరపాటు సరిదిద్దుకోవాలి కదా సార్. ఇప్పుడు ఒక విషయం చెప్పండి, తెలంగాణ ప్రజల్లో అంటే తెలంగాణ ఇప్పుడు కేసీఆర్ అంటే రేవంత్ రెడ్డి అన్నాడని మనం అనొద్దు. మనలో మాటగా 2014లో వీళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏంది, ఇప్పుడు వీళ్ళున్న పరిస్థితి ఏంది, ఆస్తులు అప్పులు ఇవన్నీ మర్చిపోయినారు. నాకెంత ఇస్తావు అన్నదే మర్చిపోయినారు తప్ప నువ్వు బీదగా ఉండు. ఇప్పుడు గుమ్మడి నర్సయ్య ఎలక్షన్ నిలబెడితే గెలిపిస్తారా? అయిపోయింది. దోచుకో నాకు ఇవ్వు, నువ్వు ఎంత దోచుకుంటావు దోచుకో, మాకు సంబంధం లేదు, నా వాటా నాకు ఇవ్వు, అంతే తప్ప పబ్లిక్ ఒకటి భరత్ గారు నువ్వు ఎంత దోచుకుంటే దోచుకోదని నా సంగతి ఏంది చూడు ముందు అన్నది అంతే. కేసీఆర్ దేశాన్ని దోచుకున్నా పర్లేదు కానీ నా సంగతి ఏందో చూడు అన్నదే పబ్లిక్ అది ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో అదే చూసాం కదా మనం. భరత్ గారు ఒక్క విషయం మీరు నన్ను అడిగారంటే నేను సమాధానం చెప్తాను. హరీష్ వల్ల చాలా డ్యామేజ్ జరిగింది అనేటువంటి విషయం కూడా నేను అనుకుంటా కేసీఆర్ దృష్టికి వచ్చి ఉంటది. ఎందుకంటే అతని ఆలోచన సరళి, అతని పద్ధతులు, అతని వ్యవహార శైలి, మిగతా అన్ని కూడా ఆయన దృష్టికి వచ్చి ఉంటాయేమోనని నేను అనుకుంటా ఉన్నాను. మొత్తానికి ఏది ఏమైనా కానీ డెఫినెట్లీ హీ వాంటెడ్ టు గివ్ ఎ న్యూ లుక్. ఏమని, నేను కేవలం కుటుంబాన్ని మాత్రమే పోషించే తండ్రిని కాదు, తెలంగాణ ప్రజల తరఫున నేను ఉండాలనుకున్నాను. నాకు గతంలో కూడా ఇట్లానే ఉండేవాడిని, ఇప్పుడు కూడా భవిష్యత్తులో ఇట్లానే ఉంటా అనే ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి. అంటే ఇఫ్ యూ ఎనలైజ్ హిమ్ ఇంటెలెక్చువల్లీ, లేకపోతే అంటే నాకు కూడా చాలా ఏళ్ల నుంచి తెలుసు అసలు హరీష్ రావు లేని సభ ఏదన్నా ఒకటి ఉంటే ప్రకాష్ ని చెప్పానండి. హరీష్ ఆర్గనైజ్ చేయని సభ అంటూ ఏదన్నా ఉందా? ఈవెన్ తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా రాత్రి 1:00, 1:30 వరకు హరీష్ రావు సభాస్థలి దగ్గర ఉండి మీటింగ్లు ఆర్గనైజ్ చేసేది. అట్లాంటి వ్యక్తి హరీష్ రావే లేడు అని అంటే ఇప్పుడు ఆర్ఎం సుందరంను కలవడం ఏందండి పెద్ద ఏదో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలిసినట్టుగా. ఇప్పుడు ఏంది, ఏ కేసులో కలుస్తారు? వాళ్ళు ఉంటే వీళ్ళది ఏది రేపు 23వ తారీఖు నాడో ఏదో ఇది వస్తుంది కదా ఈ ఎమ్మెల్సీల కేసు, దాంట్లో ఖచ్చితంగా అజరుద్దీన్ ను తర్వాత కోదండరామును ఆపడానికని ఏదన్నా చేస్తే చేయవచ్చు కాక, దాని గురించి ఏమైనా మాట్లాడితే మాట్లాడచ్చు కాక, కానీ అది ఇంత పెద్ద ఇంపార్టెంట్ ఇష్యూ కాదు. ఓకే. సో ఏది ఏమైనా
కేసీఆర్ అంటే సరిగా ప్రకాష్ మాట్లాడినట్టు నేను మాట్లాడలేను అనుకోడు, కానీ యుద్ధంలో ఎట్లుంటది అంటే కొంత ఉత్సాహం నింపేటువంటి కార్యకర్తల్లో ఉత్సాహం నింపి మీరేం బాధపడాల్సిన అవసరం లేదు, భవిష్యత్తు మనది, ఈ రకంగా కొట్లాడదామని కార్యకర్తల్లో ఉత్సాహం నింపేటువంటి ఉపన్యాసం మాత్రం ఇవ్వలేదు. అంత పేలవంగా ఆయన ఉపన్యాసం జరిగిందని నా అభిప్రాయం సార్. రేవంత్ ఉపన్యాసం అది చెత్త. అసలు రేవంత్ది ఉపన్యాసం అనే కంటే మొరగడం అంటే బెస్ట్. అసలు అది ఉపన్యాసం ఎవడైనా ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చి మాట్లాడడం రేవంత్ రెడ్డి చేసుకున్న ఒక గొప్ప విషయం. ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి యొక్క భాషను మనం విశ్లేషించాలన్న ప్రయత్నం కూడా చేయకూడదు. ఎందుకంటే సభ్య సమాజం యాక్సెప్ట్ చేయదు సార్. ఎవడన్నా తండ్రి లాంటి వయసులో ఉన్న వ్యక్తిని నేను అతఃపాతాళానికి తొక్కుతా కేసీఆర్ అని అది అవసరమా? అక్కడ అదేమైనా ఎన్నికల సభనా? అక్కడికి పోయింది ఎందుకండి? ప్రాజెక్టుకు సంబంధించిన వ్యవహారాలు రివ్యూ చేయడానికని పోయి మీ నియోజకవర్గమేనా పక్క నియోజకవర్గం మీద సార్ అట్లా అంత అవసరమా? నిజంగా అంత పెద్ద మునగాడు అయితే, అంత పెద్ద రాజకీయ చతురత ఉంటే ఆ సంజయ్తో రాజీనామా పెట్టి గెలిపించమని సార్. ఆయన ఉండే నేను సంజయ్తో రాజీనామా పెట్టి గెలిపిస్తా, నీవు జీవన్ రెడ్డిని అంత దగ్గర తీసుకున్నావు కదా, మళ్ళీ ఆయన నిలబెట్టి గెలిపించు అని అనేది ఉండే. నిజంగా రేవంత్ రెడ్డి అంత గొప్పగా మాట్లాడాలనుకుంటే, సందర్భం ఉంటే, ఇప్పుడు వచ్చే ఎన్నికలలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా బీఆర్ఎస్ కు చేస్తా అని అనగలిగిన వ్యక్తి ఆఫ్టర్ ఆల్ సంజయ్ తోని రాజీనామా పెట్టించి గెలిపించుకుంటా అని అనలేడా అండి? అది అందరికి తెలుసా అండి. రేవంత్ రెడ్డి ఉత్తరుడు వినరా? ఆయనతో ఏం వ్యూవర్షిప్ అయితే చెప్తా, కేసీఆర్ సభకు టీవీ వ్యూవర్షిప్ బాగుంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మాట్లాడు కదా రేవంత్ రెడ్డి, 2-3 రోజులకు ఒకసారి మాట్లాడుతున్నాడు. ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ కనబడ్డది. ఇవాళ మా ఛానల్ అయినా వేరే ఛానల్ అయినా కేసీఆర్ ఏం మాట్లాడతాడని వెయిట్ చేశారు. వ్యూవర్షిప్ అయితే బాగుంది. ఇప్పుడు కూడా చూస్తున్నారు చాలా మంది. ఈవెన్ కాంగ్రెస్ ఛానల్స్ లో కూడా కేసీఆర్ సభనే ఎక్కువ చూస్తున్నారు రేవంత్ రెడ్డి సభ కంటే. బట్ రేవంత్ రెడ్డి ఒకటే తేడా ఏంటంటే రోజు మాట్లాడుతున్నాడు ఆయన 2 రోజులకు ఒకసారి. ఈయన 6 నెలల తర్వాత వచ్చాడు. కేసీఆర్ 6 నెలల తర్వాత వచ్చాడు కాబట్టి ఆ ఉత్సాహం ఉంది. ఏం మాట్లాడతాడు చూద్దామన్నది ప్రజల్లో కనిపించింది. భరత్ గారు నా అనుభవం ఒకటి చెప్తాను సార్. నా అనుభవం ఒకటి మీకు చెప్తాను. ఏం జరిగిందంటే ఈనాడులో పనిచేసే రోజుల్లో ఘట్టమనేని కృష్ణ, సినిమా యాక్టర్ కృష్ణ కాంగ్రెస్ తరఫున బాగా ప్రచారం చేసినాడు. అయినా సరే చిత్తుగా వాళ్ళు 85 ఎలక్షన్లు ఓడిపోయినారు. ఆ శ్రీధర్ మా కార్టూనిస్ట్ ఉంటాడు కదా, మా దగ్గర రిపోర్టర్ల దగ్గర వచ్చి రెగ్యులర్ గా కూర్చుండేవాడు అనమాట. మాతో అందరితో మాట్లాడేవాడు. అయితే నేను జోక్ చేసిన, ఏమని అసలు ఈ కృష్ణ బదులు సుత్తివేలును పెట్టినా 4 ఓట్లు ఎక్కువ పడేదేమో కాంగ్రెస్ కు అని. అదే ఆయన కార్టూన్ గా గీసినాడు. అది ఎంత పేలింది అనుకున్నారు. అట్టనే అసలు ఒక అంటే పరమ దుర్మార్గమైనటువంటి వ్యవహారం అట. రేవంత్ రెడ్డితో ఉరగదు, ఏమి జరగదు. ఈ విషయం కాంగ్రెస్ వాళ్ళు గుర్తిస్తారు. తర్వాత భవిష్యత్తు అనేది ఉండదు సార్ కాంగ్రెస్ కి. ఈయన వచ్చే ఎన్నికల్లో నేను గెలుస్తా అని ఏదైతే ఈయన ప్రేలాపనలు చేస్తున్నాడో అది శుద్ధ అబద్ధం అనే సంగతి నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు అందరికీ తెలుసు. నేను చాలా మంది కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడుతుంటే కదా, వాళ్ళు చెప్తున్నారు రేవంత్ రెడ్డి మా పుట్టి ముంచుతున్నాడు, మమ్మల్ని బొంద పెడుతున్నాడు. అంతా కాంగ్రెస్ అంతా పోయి తెలుగుదేశం పార్టీ స్థాయిలో ఆ స్థాయిలో మారుతుంది అనేటువంటి భావన కాంగ్రెస్ కార్యకర్తల్లో సహజంగానే వచ్చింది. వాళ్ళు ఎందుకు ఇంకా కూడా ఆయనను అబ్జర్వ్ చేసుకోవట్లే. భరత్ గారు, నేను పోవాల్సి ఉన్నది ఒక్క మాట చెప్పిపోతా. చెప్పండి. ఇవాళ మన డిస్కషన్ లో 2 ముఖ్యమైన పరిణామాలను మనం గమనించడం లేదు. నంబర్ 1 ఏంటంటే రెడ్డి సామాజిక వర్గంలో ఒక రకమైన చీలిక వచ్చింది. వాళ్ళు కూడా జీవన్ రెడ్డిని పోయి రిక్వెస్ట్ చేశారు పోవద్దని చెప్పి. సో ఇది కేసీఆర్ గారు తనకు అనుకూలంగా మలుచుకున్నారు. ఇవాళ కరీంనగర్ లో ఒక్క బలమైన రెడ్డి లేడు బీఆర్ఎస్ కి. ఒక కౌశిక్ రెడ్డి పెద్దపల్లిలో కూడా అదివర మనోహర్ రెడ్డి క్యాండిడేట్ తప్ప అక్కడ ఉన్న 13 నియోజకవర్గాలలో కూడా ఒక్క బలమైన రెడ్డి కూడా బీఆర్ఎస్ కు లేదు. నేను ఆ పార్టీలో యాక్టివ్ గా లేని రోజుల్లో కూడా కేసీఆర్ గారితో మాట్లాడే సందర్భాలలో ఎవరైనా ఒక బలమైన రెడ్డి మనకు కరీంనగర్ లో కావాలి అని చెప్పి ఆయన చాలా సందర్భాల్లో నాతో కూడా అన్నాడు, ఎవరైనా ఉంటే మాట్లాడు అని. అంటే ఇట్లాంటి పరిస్థితి ఉన్న బీఆర్ఎస్ కు కరీంనగర్ జిల్లాలో బలమైన రెడ్డి లేడు, పార్టీకి లేడు, ఎప్పుడు లేడు. ఒక బలమైన రెడ్డి లేడు. మీరు ఈ మధ్య వచ్చిన కౌశిక్ రెడ్డి, అంతకుముందున్న పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. బట్ వీళ్ళిద్దరు కూడా, కౌశిక్ రెడ్డి యువకుడు, జిల్లాలో రెడ్డి సామాజిక వర్గాన్ని
మొత్తంగా తన ఒంటి చేత్తో నడిపించగలిగే రెడ్డి వీళ్ళిద్దరూ కాదు. ఆయన లో ప్రొఫైల్ లో అంటే నల్గొండలో జగదీష్ రెడ్డి, నిజామాబాద్ లో ప్రశాంత్ రెడ్డి, జీవన్ రెడ్డి లాగా ఇక్కడ లేరు. వీళ్ళందరికంటే స్టేచర్ ఉన్నాడు జీవన్ రెడ్డి. కానీ ఇక నేను పోతాను. నేను అనేది ఏంటంటే నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళందరికంటే కూడా ఒక సీనియర్ నాయకుడే కాదు. ఎన్టీ రామారావు పీరియడ్ నుంచి ఈ రోజు వరకు అంటే దాదాపు 45 సంవత్సరాలుగా జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా. అందుకే కేసీఆర్ గారు ఒక మెసేజ్ ఇచ్చారు, జీవన్ రెడ్డి ఇక్కడ అవసరం లేదు, ప్రజలు మీరు గెలిపించండి, తనని ఎంట పెట్టుకొని నేను రాష్ట్రంలో మార్పు తీసుకొస్తాను అని చెప్పి ఈ రోజే ప్రకటించాడు. అంటే ఇది ఒక ముఖ్య పరిణామం. జిల్లాలోనే కాదు రాష్ట్రంలో కూడా రెడ్డి సామాజిక వర్గాన్ని ఆర్గనైజ్ చేయడానికి ఒక బలమైన రెడ్డిని వాళ్ళ కేసీఆర్ గారు ప్రొజెక్ట్ చేశారు. అన్యాపదేశంగా గెలిచిన తర్వాత మంత్రి పదవి ఇస్తానని చెప్పి చెప్పగానే చెప్పారు ఆయన తన స్పీచ్ లో. ఇది కొంచెం రెడ్లలో ఒక చీలిక గానీ రేవంత్ రెడ్డి ఈ సర్వేలో మొత్తం చెప్పదండి, అన్ని చేంజ్ అయిపోతే జీవన్ రెడ్డి వస్తే ఒక జగిత్యాల కాదు అంటే నేను అట్లా అనట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెడ్లలో ఉన్న అసంతృప్తిని ఇవాళ జీవన్ రెడ్డి రూపంలో కొంత కేసీఆర్ చూడగలిగాడు. రెడ్లలో అసంతృప్తి ఉంది అంటే రెడ్లలో ఎక్కువ మందికి భూములున్నాయి భరత్ గారు. ఎవరో ఇతర వ్యాపారాల మంచిగా బతుకుతున్నారు. నా ముందు కూడా చాలా మంది రెడ్లు అన్నారు, మేమేదో అనుకున్నాం కానీ మా వాడు అసలుకే ఎసరు పెట్టాడు, మాకు 7,500 ఇస్తా అన్నాడు కానీ అసలు 2 ఎకరాల నోళ్లకు అసలు రూపాయి ఇస్తలేడు. జీవన్ రెడ్డి కూడా తన స్పీచ్ లో అది రెడ్ల గురించి ఉద్దేశించే అన్నాడు. నాకు 10 ఎకరాలు ఉంది, నాకు 2 ఎకరాలకు వస్తే నాకు 8 ఎకరాలకు రాలే కదా అని చెప్పి తన స్పీచ్ లో అన్నాడు. అంటే ఈ రెండు ముఖ్య పరిణామాలు. ఒకటి, ఒక బలమైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకుడుగా జీవన్ రెడ్డిని ప్రొజెక్ట్ చేయడం ద్వారా రెడ్లను తన వైపుకు తెచ్చుకోవడానికి కేసీఆర్ గారు రాబోయే ఎన్నికల దాకా కూడా ప్రతి జిల్లాలో జీవన్ రెడ్డి దిప్పుతాడు. తన వర్గాన్ని తప్పకుండా, ఆయనకు జీవన్ రెడ్డి అంటే కేవలం జగిత్యాలకో కరీంనగర్కో పరిమితం చేయకూడదు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు ఫాలోయర్స్ ఉన్నారు, ఆయనను అభిమానించే వాళ్ళు ఉన్నారు. 45 ఏళ్ల మంచి రాజకీయ జీవితం ఆయనది. కాబట్టి తప్పకుండా అది టీఆర్ఎస్ కలిసి వచ్చే అంశం. రెండవది, రెడ్లల్లో ఒక రకమైన చీలికకు జీవన్ రెడ్డి కారణం అవుతాడు, మీరు రాబోయే రోజుల్లో చూస్తారు. ఈ రెండు కూడా చాలా ముఖ్యమైన అంశాలుగా సెటిల్ చేసుకోరా. మావాడు ముఖ్యమంత్రి రెడ్డి కాకుండా వెలమల చేతిలో అధికారం పెట్టాలని రెడ్లు అనుకుంటారా? అట్లుండదు. ఎందుకంటే వాళ్లకు ప్రయోజనం ఏంది అనేది క్యాస్ట్ కంటే కూడా ఎక్కువ ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి కదా రియల్ ఎస్టేట్ లో. నష్టమేం జరగలే, లేకపోతే రైతు బంధు అయినా 6 క్యాబినెట్. భరత్ గారు ఒక్క నిమిషం. రైతు బంధు నష్టం జరిగింది రెడ్లకు, రైతు భరోసాలో నష్టం జరిగింది, అంటే మన రైతు రుణమాఫీలో రెడ్లకు నష్టం జరిగింది. వాటితో పాటుగా రియల్ ఎస్టేట్ లో రెడ్లకు చాలా నష్టం జరిగింది. ఇప్పుడు ఆంధ్ర కమ్మాసు, తెలంగాణ రెడ్డిసే రియల్ ఎస్టేట్ అంతా. మీరు ఎట్లా తిడుతున్నారో ఒక్కసారి అవుట్స్కట్స్ లో పోయి రేట్లను అడగండి ఎట్లా తిడుతున్నారు. బిడ్డ పెళ్లికి అమ్ముదామంటే కూడా రేట్లు లేవని చెప్పి ఎంతో మంది రెడ్డిలు బాధపడతా ఉన్నారు. అంటే ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే కేసీఆర్ గారు రియల్ ఎస్టేట్ కొనేవాళ్ళు లేరని చెప్పి అదేనా? అదే కదా. ఇప్పుడు ఏమైందంటే జరుగుతున్న పరిణామాలను అద్భుతంగా సైలెంట్ గా తనకు అనుకూలంగా కేసీఆర్ మలుచుకున్నాడు. ఆ ఫ్రస్ట్రేషన్ తోనే జీవన్ రెడ్డిని ఎట్లా పడితే అట్లా నోటికి వచ్చినట్టల్లా శరత్ భాషలో చెప్పాలంటే మొరిగిండు రేవంత్ రెడ్డి. అయితే ఒక మాట, సీఎం 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 అంటే కేసీఆర్ కి ఎందుకు ఇష్టమైతే లేదు? పబ్లిక్ అంతా ఎవరైనా పబ్లిక్ అంతా సీఎం సీఎం అంటే తిట్టాడు. ఆగండి, తనని సీఎం కావాలని. సీఎం సీఎం అంటే రేవంత్ రెడ్డి గురించి కాదు, అది అదే తనని సీఎం కావాలనేది. అది నో డౌట్. రేవంత్ కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలని వాళ్ళు నినాదాలు చేశారు. కానీ దాన్ని ఎందుకు కేసీఆర్ ఇష్టపడట్లేదు అంటారా? అంటే దిస్ ఈజ్ నాట్ ది టైం కదా. ఎలక్షన్లప్పుడు ఆయనే అనిపిస్తాడు. వేరే వాళ్ళు అయితే ఇప్పుడు శరత్ గారికి ఒక మాట శరత్ గారికి, శరత్ గారు నేను విధేయుణ్ణి కాదు, రామభక్త హనుమాన్ కాదు. కేసీఆర్ విషయంలో నేను అన్నన్ని మాటలు ఇంకెవరు అనలేదు. కాకుంటే నేను మాట్లాడుతున్నప్పుడు నేను బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తా. నేను మీకు చెప్పాను కదా, ఒక సంస్థను పెట్టాను. అస్తిత్వం గురించి నా ఫోకస్ అంత ఉంటుంది తప్ప ఈ రాజకీయ నాయకులు వీళ్ళు మాట్లాడే మాటల మీద నా ఫోకస్ ఉండదు. నేటి తరానికి అస్తిత్వాన్ని చెప్పాలని మొట్టమొదటిసారి జీటీవీ స్టూడియోలోనే నేను అనౌన్స్ చేశాను. నిన్న స్టార్ట్ చేశాను. కాబట్టి నేను కొద్దిగా బ్యాలెన్స్ గా మాట్లాడుతా తప్ప ఎవ్వరికి బాకాలు ఉదయలేదు. నేను స్టేజ్ మీకెళ్ళి కూడా 12 ఏళ్ళు ఆలస్యం చేశాము మేము. అప్పుడు కూడా విధ్వంసం జరిగిందని మైక్ లో చెప్పాను, నా వీడియోస్ ఉన్నాయి. నేను గుట్టలను కొండలను కరగదీస్తున్నారు, ఇసుక మాఫియా యథేచ్ఛగా అప్పుడు కూడా ఇసుకను తీసుకుపోయింది. కాబట్టి నేనేమి స్పేర్ చేయను.
మీరు ఆయన వైఫల్యాల మీద చర్చ పెట్టండి, అందరికంటే ఎక్కువ నేను చెప్పగలుగుతా కేసీఆర్ గారి వైఫల్యాల మీద. అసంపూర్తిగా ఉన్న తెలంగాణ లక్ష్యాల మీద మీరు చర్చ పెట్టండి, అందరికంటే ఎక్కువ చెప్పగలుగుతా. అట్లేం లేదు, నాకు ఎవరికి విధేయుని కాదు, ఎవరికి వ్యతిరేకిని కాదు. సీఎం గారు డెఫినెట్ గా రేవంత్ గౌరవిస్తా, కానీ ఆయన మాట్లాడే మాటలను అసహించుకుంటా నేను. ఓకే, అట్లేం ఉండదు మనకు. సార్ ఒక్క నిమిషం సార్, చెప్పండి. ప్రస్తుత రాజకీయాలను అర్థం చేసుకోవడంలో ఒక రకంగా మీరు విఫలమైనారని నేను నా భావన సార్. ప్లీజ్ ఒక్క నిమిషం మీరు వినాలి. ఇక మీరు చెప్పారు, నేను చెప్తాను. ఇక మళ్ళా పాత తరం రాజకీయాలు రెడ్లను పట్టుకుంటే ఓట్లు పడతాయి, లేదా ఎల్మలను పట్టుకుంటే ఓట్లు పడతాయి అనే రోజులు పోయినాయి. ఇప్పుడు బీసీలలో ఒక రకమైన రాజకీయమైన ఉత్తేజం వచ్చింది. తర్వాత రాజకీయంగా వాళ్ళు చాలా పరిణితి చెందినారు. ఇప్పుడు వీళ్లను ఈ పాత కాపులను పట్టుకుంటే ఓట్లు రాలేవు కదా, చిత్తుగా కొడతాడు. ఒకవేళ రెడ్లనే నమ్ముకుంటే రెడ్లలో చీలిక తీసుకొచ్చి ఓ 2 2 3 4 పాత అంటే అరిగిపోయిన చీపుర్లను తెచ్చుకుంటే ఈయనకు ఓట్లు వస్తాయని అనుకుంటే చాలా భ్రమ. ఖచ్చితంగా కేసీఆర్ బీసీల వైపు మొగ్గు చూపెట్టాలి, బీసీ నాయకత్వానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. రేపు రాబోయే ఎన్నికల్లో ఎక్కువ మందికి బీసీలకు సీట్లు ఇస్తానని ఆ రకంగా వాళ్ళని ఏమైనా తన ధరికి తెచ్చుకుంటే తప్ప ఈ జీవన్ రెడ్డినో అంతా ఈ ఊది పారేసిన బీడీలను తెచ్చుకొని ఈయన ఏదైనా మళ్ళా రాజ్యాధికారం సాధిస్తా అంటే ఇక ఎండమావిలో నీళ్లు పట్టినట్టే సార్. మీరు దయచేసి కేసీఆర్ కి ఆ సలహా ఇవ్వండి ఎప్పుడన్నా మీకు వీలు దొరికితే. కానీ రెడ్లతోని ఓట్లు రావు, దానికి పోగా పూర్తి వ్యతిరేకత వచ్చింది ఇవాళ. ఎందుకంటే రెడ్లతో రావంటారు, వెలమలతో రావంటారు, ఎట్లా మరి? ఖచ్చితంగా రావు సార్. తెలంగాణలో ఆధిపత్య కులాలు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు, వాళ్ళు 10 మంది ఎమ్మెల్యేలు, వెలమలు అయిపోయింది సార్, గతం అయిపోయింది. అదంతా గత చరిత్ర సార్. రేపు భవిష్యత్తు లోపల వీళ్ల వల్ల ఓట్లు రాలవు. ఛాలెంజెస్ చెప్తున్నా మీకు. ఇంతమంది ఎమ్మెల్యేలుగా గెలవరు, ఏం చేయరు. ఆ విషయం రేవంత్ రెడ్డి కూడా తెలుసు సార్. ఆయన ఫ్రస్ట్రేషన్ అంత కారణం ఏంటంటే వాళ్ళ కులంలో కూడా అయిపోయింది, మమ్మల్ని అందరినీ బొందముంచావు. గ్రామాలలో కూడా రెడ్ల మీద వ్యతిరేకత తీసుకొచ్చారు. మొన్న పంచాయతీ ఎన్నికలు కనుక మీరు చూస్తే చాలా చోట ఎట్లా తెలుసా, గిన్నెల నుంచి నువ్వే ఉన్నావు, ఇక మేము రావద్దా, మాకు ఛాన్స్ ఇవ్వవా అనే లెవెల్లో ఇవాళ గ్రామాలలో బీసీలు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇక మళ్ళా అదే పాత పుస్తకం చెప్పి పెద్ద బాల శిక్ష చదివి రాజకీయాలు చేస్తానంటే కేసీఆర్ కు భవిష్యత్తే ఉండదు. అది కాదు, ఆ రకమైన రాజకీయాలు పోయినాయి. ఇప్పుడు ఖచ్చితంగా బీసీలతోని, ఎస్సీలతోని, ఎస్టీలతోని వాళ్లను కలుపుకపోయి తద్వారా ఏదైనా ప్రజలకు దగ్గరగా పోతే తర్వాత తనలో మార్పు వచ్చిందని చెప్పుకుంటే తప్ప ఈ పెద్ద కాపులతో ఓట్లు పడతాయని నేనైతే అనుకోవట్లేదు. మరి ప్రకాష్ గారి ఆయన నాకంటే ఎక్కువ రాజకీయాలను పరిశీలించిన వ్యక్తి, విశ్లేషణలు చేసిన వ్యక్తి అని నేను అనుకుంటున్నా. కాబట్టి వారి మాట, వారి అభిప్రాయాన్ని నేను గౌరవిస్తా. బట్ నేను అర్థం చేసుకున్న మేరకు మాత్రం అది జరగదు, జరగలేదు, జరగబోదు. ఇప్పుడంతా రాబోయేది బీసీల రాజ్యమే సార్. భరత్ గారు, చాలా వరకు శరత్ గారి నోట నా మాటలే వచ్చాయి. నేను కోరుకుంటున్నది కూడా అదే, వారు ఏదైతే చెప్పారో నేను కోరుకుంటున్నది కూడా అదే. కానీ ఇక్కడ ఉన్న కొన్ని లోపాలు కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే నేను బీసీనే కాకుండా కేసీఆర్ గారు సీఎం గా ఉన్న అంటే 2వ టర్మ్ లో 2 years తర్వాత నుంచి నేను 3-4 వేదికల మీద, రవీంద్ర భారతిలో కావచ్చు, ఇతర వేదికల మీద కావచ్చు, బీసీల మీటింగ్లల్లో ఇంకెంతకాలం వీళ్ళ రాజ్యం, ఇప్పటికి కూడా బీసీలు మేల్కొనకపోతే ఎట్లా, రాబోయే ఎలక్షన్ లో బీసీకి రాజ్యాధికారం కావాలని చెప్పి ఆయనతో చైర్మన్ గా ఆయన ప్రభుత్వంలో ఉంటూ ఆయన ప్రభుత్వ వేదికల మీద కుల సంఘాల మీటింగ్లలో బహిరంగంగా చెప్పినవాడిని సార్. నేనేమంటున్నా, బీసీల రాజ్యాధికారం రావాలనేది జయశంకర్ గారి లక్ష్యం. ఆయన ఏమన్నాడు, తెలంగాణ వచ్చిన తర్వాత మనం బీసీల అభ్యున్నతి కోసం, దళిత బహుజన వర్గాలకు వాటా సాధించడం కోసం కొట్టాడాలని చెప్పి మాకందరికి ఉపదేశం చేసాడు. చనిపోయే ముందు కూడా బెడ్ మీదకి వెళ్ళి కూడా అదే చెప్పాడు ఆయన. ఓడోన్ ముచ్చట్లో కూడా మనకు కనబడుతుంది. అయితే నేనేమంటున్నా అంటే బీసీలల్లో ఒక అనైక్యత ఉంది. మీ శరత్ గారు అన్నట్టు డెఫినెట్ గా ఉత్సాహం కనబడుతుంది, చాలా మందిలో ఆ వేవ్ అనేది కనబడుతుంది. ఆ వాదన వారు అన్నట్టుగా ఇవాళ 65 స్థానాలల్లో మున్సిపాలిటీలలో బీసీలు చైర్మన్ గా ఉన్నారు, ఇంకో 35-40 స్థానాలలో వైస్ చైర్మన్స్ ఉన్నారు. ఇది ఒక విజయం బీసీలకు. ఈ మధ్య జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో గాని చాలా మంది బీజేపీలో బీసీలు గెలవడానికి గాని వాళ్ళు ఆ రోజు బీసీకి ముఖ్యమంత్రి ఇస్తామన్నారు, బీసీల పార్టీ మాదని చెప్పారు. కానీ ఎప్పుడైతే బండి సంజయ్ ఎన్నికలాగిలో రామచంద్రరావుకు అధ్యక్ష పదవి ఇచ్చారో చాలా మంది బీసీలు డౌట్ పడుతున్నారు.
అయితే ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ ఏమో కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయడంలో ఫెయిల్ అయి జనగణనలో కుల సంఖ్య తక్కువగా చూపెట్టడం వల్ల కాంగ్రెస్ దూరమైంది. ఇప్పుడు బీసీల చూపు కొంత బీఆర్ఎస్ మీద ఉన్నది వాస్తవమే. బట్ దానికి తగ్గ స్థాయిలో నేను ఒక్క మాట శరత్ గారు చెప్పదలుచుకున్నా, మీరు ఎక్స్పెక్ట్ చేసినంతగా ఇవాళ రాజకీయ పరిస్థితులు డిమాండ్ చేస్తున్నంతగా కేసీఆర్ గారిలో గాని ఆ పార్టీ నాయకత్వంలో గాని బీసీల పట్ల ఆ మొగ్గు అనేది ఇప్పటిదాకా స్పష్టంగా బహిరంగంగా కనబడలేదు. నేను చాలా రోజుల నుంచి 2029లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మళ్ళా బీసీలకేం కాదు కదా రాజ్యాధికారం, లేదా రేవంత్ రెడ్డి వచ్చినా బీసీలకు రాదు కదా రాదు. బీసీలకు రాజ్యాధికారం రాకపోయినా కనీసం బీఆర్ఎస్ బీసీల కోసం ఏదైనా చేయాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ మూడు పార్టీలను చూసినప్పుడు ఎవరు కోటేయాలనుకున్నప్పుడు మళ్ళీ ఆల్టర్నేటివ్ బీఆర్ఎస్ కాబోతుంది. వారు అన్నట్టుగా బీసీలను హక్కున చేర్చుకోవడానికి కాంగ్రెస్ లో పిసిసి ప్రెసిడెంట్ ఉన్నాడు మహేష్ కుమార్ గౌడ్ సార్. నేను వస్తే బీసీలకు సీఎం పదవి కూడా వస్తుందేమో కాంగ్రెస్ లో. సాధ్యం కాదు కదా అది, అట్లా రాదు, ఎక్కడ కూడా రాదు. ఒక మాట నేను వెళ్తాను, ఒక్క మాట చెప్పి వెళ్తాను. నేనేమంటున్నా, మీరు వెళ్తే ఇక మేము ఎందుకు సార్ మాట్లాడము? క్లోజ్ చేద్దాం, 5 నిమిషాలు క్లోజ్ చేద్దాం ఇద్దరు నేను ఒక మాట మాట్లాడతాను సార్, ఒక్క మాట మాట్లాడుతున్న తర్వాత ప్రకాష్ గారికి ఇద్దాం. చెప్పండి సార్. ఒక విషయం చెప్పాలా, మీరు ఇంతకాలము బీసీలు అంటే ఏదో విడిపోయిన వాళ్ళు, విరుచుకుపోయిన వాళ్ళు, తర్వాత ఐక్యత లేని వాళ్ళు అనేటువంటి ఒక వాదాన్ని జర్నలిజం, సోషల్ మీడియా వాళ్ళు వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఈనాడు ఎవరు అవునన్నా కాదన్నా, ప్రకాష్ ఒప్పుకున్నా ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బ్రాహ్మిన్ కమ్యూనిటీ అనేది బీసీలతో మమేకమై ఉంది. ఒక గమ్ములాగా ఏర్పడి, ఒక ఫెవికాల్ లాగా బీసీలందరినీ కలపడానికని ప్రయత్నం చేస్తుంది. బీసీలలో మీ ముఖ్యమంత్రిని సాధించుకోవడానికి మీరు కృషి చేయండి, మీకు అండగా మేమున్నాం అనేటువంటి మాట ఇవాళ ఆ కమ్యూనిటీ మాట్లాడడం వల్ల జర్నలిజంలో గానీ ఇతరత్రం గానీ ఒక ఐక్యత ఏర్పడ్డది. ఇవాళ వాళ్ళు కూడా చాలా బాహాటంగా చెప్తున్నారు, సార్ మీరు వచ్చిన తర్వాతనే మీలాంటి వాళ్ళు, అంటే ఆఫ్ కోర్స్ నేను అనాలని కాదు, ఈవెన్ భరత్ ను కూడా చాలా సార్లు చాలా మంది బీసీ నాయకులు నా ముందు కూడా చెప్పినారు, చాలా చక్కని విశ్లేషణలు, చాలా చక్కని కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. ఇవాళ బీసీల ఐక్యతకు నాన్ బీసీస్ ఎక్కువ కృషి చేస్తా ఉన్నారు. ఈ రెడ్లను, దొరల యొక్క ఆధిపత్యాన్ని ఈ రోజు తెలంగాణ ప్రజానికం యాక్సెప్ట్ చేయట్లేదు. తర్వాత మొన్న ఏదైతే కుల జనగణనకు సంబంధించిన డీటెయిల్స్ బయటకు పెట్టారో ఇంకా ఈ విషయం బహిర్గతమైంది. ఏంది అంటే వీళ్ళు నిమిత్త మాత్రులు కేవలం డబ్బుల ద్వారా మాత్రమే రాజకీయం చేసినారు, ఇక వీళ్ళ రాజకీయాల ఆట కట్టించాలా అనేటువంటి ఒక ఆలోచన బీసీలలో వచ్చేసింది. కాబట్టి డెఫినెట్లీ రేపు రాబో రోజులలో కూడా బీసీలను ఇంకా రాజకీయంగా చైతన్యం చేసేసి ఇంకా ఎక్కువగా వాళ్ళు రాజకీయాల్లో పార్టిసిపేట్ అయ్యేలాగా చేయడమే, డబ్బు యొక్క ప్రాధాన్యత తగ్గించడమే. ఎక్కడ రెడ్లకు ఓవర్ ఇంపార్టెన్స్ ఇచ్చేసేసి కేసీఆర్ రెడ్ల ద్వారానే ఏదో రాజ్యాధికారం సాధిస్తా అంటే ఇక అది పగటి కళలు అన్నట్టే. నాకు తెలిసే ఇట్స్ ఎ ఫూలిష్ డ్రీమ్. హీ షుడ్ నౌ థింక్ అబౌట్, ఎందుకంటే ఎన్టీఆర్ ఇట్లనే చేసినాడు. ఎన్టీఆర్ యొక్క అంటే నేను దగ్గర ఉండి చూసినాను, ఎన్టీఆర్ కావాలని బీసీలను బాగా ఎంకరేజ్ చేసి బీసీలలో కొత్త నాయకత్వాన్ని తీసుకొచ్చి తద్వారా అప్రతిహతంగా రాష్ట్రాన్ని పరిపాలనలోకి తీసుకొచ్చినాడు. మరి ఎన్టీఆర్ దగ్గర కూడా రెడ్లు ఉండేవి, కానీ ఇవ్వాల్సిన చోట చాలా ఇంపార్టెన్స్ ఇచ్చినాడు. సో అట్లా ఆలోచిస్తారని నేను భావిస్తున్నాను. దయచేసి ప్రకాష్ గారు మీరు నిరాశ నిస్పృహలకు లోను కావద్దు. ఖచ్చితంగా బీఆర్ఎస్ లో కూడా అన్ని రాజకీయ పార్టీలలో బీసీలను మీరు ఎంకరేజ్ చేసి వాళ్ళు అధికారం వైపు చూసేలాగా ఎంకరేజ్ చేస్తారని భావిస్తున్నాను సార్. అయితే భరత్ గారు వారు అన్న కోరిక నా లోపల కూడా ఉంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక బలమైన వ్యక్తి ముందుకు రావాలి, బీసీల తరఫున ఒక టవరింగ్ పర్సనాలిటీ లాగా ముందుకు వచ్చి, ఇప్పటి నుంచి అయినా 2 years టైం ఉంది, ఇంకా 2.5 years, బహుశా 3 years కూడా కావచ్చు ఇస్తారు ఎన్నికలు. ఆ ఒక్క నాయకుడు ముందుకు వచ్చినట్టయితే కొంత బీసీలు ర్యాలీ అవుతారు. బట్ ఎవరి లోపల కూడా ధైర్యం కనబడట్లేదు. ఎందుకంటే చాలా మందిని టచ్ చేసి చూసాము, బట్ ఎవరు కూడా ఆ నమ్మకం వాళ్ళకి కలగట్లేదు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారికి ఒక బలమైన నమ్మకం ఉండే, ఏది ఏమైనా కూడా తెలంగాణను తీసుకొస్తాము అనే ఒక బలమైన నమ్మకం ఉండే. కానీ బీసీలల్లో ఈ రోజు వరకు కూడా ఇతను మాకు నాయకత్వం వహిస్తాడు, ఇప్పుడు బండి సంజయ్ ఉన్నాడు, బలమైన నాయకుడు బీసీలల్లా, కానీ ఆయన ఆ పార్టీని వదిలిపెట్టి రాడు. ఈటెల రాజేందర్ ఉన్నాడు, ఎన్నోసార్లు చెప్పారు. ఎవరు బీజేపీలోను సీఎం కాడా? బీజేపీకి అధికారం వస్తే బండి సంజయ్ చేస్తారు కావచ్చు, కానీ బీజేపీకి అధికారం రాగలుగుతుందా ఇప్పుడున్న పరిస్థితుల్లో? థర్డ్ పొజిషన్ జరగచ్చు ఉంది.
చూడాలి. ఇప్పుడు 8 ఎమ్మెల్యేల నుంచి 8 ఎంపీ సీట్లకు వచ్చారు పార్లమెంట్ లో 6 నెలల్లో. కొంత దగ్గరగా ఉంటే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ ఇప్పుడు అట్లా లేదు పరిస్థితి. ఈ రెండింటి మధ్యనే ప్రధానమైన పోటీ ఉంటది. ఇంత తొందరగా మూడో పార్టీ పెట్టి బీసీ నాయకులు అంత క్లోజ్ గా వస్తారా అనేది ఆలోచించాల్సిన అంశం. కానీ నిజంగానే బీసీలల్లా ఆ జన సమీకరణకు ఇబ్బంది లేదు. జనం లోపల అది ఉంది, ఆ కోరిక, ఆకాంక్ష అది ఉంది. కానీ ఎవరు ముందుకు రావాలి, ఎవరు ఖర్చు పెట్టుకోవాలి, ఏమైపోయిందంటే బీసీలతోనే ఖర్చు పెట్టించారు. ఒక్కొక్క నియోజకవర్గంలో బీసీ నాయకులతోనే లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించారు. గెలవాలంటే ఇన్ని కోట్లు పెట్టాలి కదా అనే ఒక ఆత్మన్యూనతాభావం ఉంది. వీళ్లతో మనం పోటీ పడగలుగుతామా అనే ఒక ఆత్మన్యూనతాభావం ఉంది. వీటన్నిటి నుంచి బీసీ నాయకత్వం బయటపడాలి. బీసీల కోసం వాళ్ళ పార్టీలను వదిలిపెట్టి ఒక సంఘటితం కావాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికైనా ఈటల రాజేందర్ గనుక బయటకు వచ్చి బీసీలకు నాయకత్వం వహిస్తే ఏదో ఒక పార్టీతో కలిసి అయినా అధికారాన్ని పంచుకోగలుగుతాడు. కానీ ఆయన లోపల ఇప్పటికి కూడా ఆలోచన రావట్లేదు. ఏ పార్టీలో పోవాలనే ఆలోచన వచ్చినప్పుడు మళ్ళీ ఆయనే ఉన్న 2 పార్టీలలో ఏదో ఒకటి చూజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది తప్ప తనంతట తను తన కాళ్ళ మీద ఒక పార్టీని నిలబెట్టగలుగుతా అనే ఒక నమ్మకం ఆయన లోపల కలగడం లేదు. ఒకవేళ అది జరిగినట్టయితే తప్పకుండా వారు శరత్ గారు కన్న కళ అది వారి కళ కాదు, అది నా కళ కూడా. సార్ ఒక విషయం సార్, నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. గంగిరెద్దు అనేది పుట్టుకతో రాదు సార్. ఏ ఎద్దు మీద చెద్దర్లు వేస్తే గదే గంగిరెద్దు అవుతుంది. ముఖ్యమంత్రిని కూడా అట్టనే తయారు చేయవచ్చు. పెద్ద కేసీఆర్ అండ్ టవరింగ్ పర్సనాలిటీ కాదు, రేవంత్ రెడ్డి అంతకు పెద్ద టవరింగ్ పర్సనాలిటీ కాదు. రాజకీయాల్లో మనం మొదటి నుంచి చూస్తున్నాం, నేను ఎప్పటి నుంచి చూస్తున్నాను సార్ రాజకీయాలను. నేను మీలాంటి ఇంటెలెక్చువల్స్ తో ఒక రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, బీసీలలో ఉత్సాహం లేదు, బీసీలలో నైరాశ్యం ఉంది, బీసీలలో ఐక్యత లేదు. ఈ మాటలు మాట్లాడకపోతే మీరు బీసీల ఐక్యతకి చాలా చాలా సహాయకారంగా ఉన్నట్టు, మీరు సహాయం చేస్తున్నట్టు, బీసీలను కలుపుతున్నట్టే. దయచేసి ఈ మాటలు మీరు పబ్లిక్లీ అనకండి. అందరం ఒక్కటే. ఎస్, మనలో పరాక్రమం ఉంది, మనలో బలం ఉంది, మనం ఆ స్థితికి ఎదగగలము అనేటువంటి ఆలోచన చేయండి సార్. బచింద్రీపాల్ ఎవరెస్ట్ పర్వతం ఎక్కేట వరకు ఎవరు ఊహించినారు సార్? ఎక్కిన తర్వాతనే కదా వ్యవహారం. కాబట్టి దయచేసి అట్లా అరగండి. బీసీలో నాయకత్వ లక్షణ ఉన్నవాళ్ళు, యువకులు చాలా మంది ఉన్నారు, వందలాది మంది ఉన్నారు, వేలాది మంది ఉన్నారు. వాళ్ళని కలిపే ప్రయత్నం చేద్దాం. అంతేగాని మళ్ళీ ట్రెడిషనల్ పాలిటిక్స్ లో దొరలు లేకుంటే రేపు సూర్యోదయం కాదు, రెడ్లు లేకుంటే రేపు సూర్యాస్తమయం కాదు. ఈ మాటలు మాట్లాడదు సార్, నా రిక్వెస్ట్ ప్లీజ్. నేను అట్లా మాట్లాడలేదు, ఉన్న పరిస్థితి చెప్పిన. డెఫినెట్ గా మీరు అన్నట్టుగా ఆ ఎంకరేజ్మెంట్ చేయడానికి అనువైన పరిస్థితి వచ్చినప్పుడు అందరికంటే ముందు నేనుంటా. ఎటువంటి అనుమానం, మీకు డౌట్ అక్కర్లేదు. లేదు సార్, నాకు మీ మీద ఏం అనుమానం లేదు సార్. కాకపోతే ఏంటంటే మీరు తెలంగాణ అస్తిత్వ వేదిక నిన్ననే స్టార్ట్ చేశారు. సో అలా కులాల అస్తిత్వం కూడా ఉన్నది సార్. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకుల పక్షాన మీకు అభినందనలు. థ్యాంక్ యూ సార్. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడాలి. భాష, యాస, తెలంగాణ ఏమంటారు ఉద్యమ డిమాండ్లు ఇంకా చాలా కూడా నెరవేరలేదు, అవన్నీ కూడా నెరవేర్చే దిశగా మీ ప్రయత్నం సక్సెస్ కావాలని కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ శరత్ గారు, ప్రకాష్ గారు. సో మొత్తానికి రెహానా, ఒకటే రోజు మనకు అంటే మీడియాకు ఒక రోజు కేసీఆర్, ఇంకో రోజు రేవంత్ రెడ్డి సభ ఉంటే అట్లా బాగుండేది. ఒకటే రోజు ఇద్దరు సభ పెట్టేశారు. అంటే మన టీఆర్పీని కూడా కొట్టేశారు ఇద్దరు కలిసి. ఆయన ఇద్దరిని ఒక ఫ్రేమ్ లో చూపాల్సి వచ్చింది. అటు ముఖ్యమంత్రి, ఇటు మాజీ ముఖ్యమంత్రి, అటు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ఇటు తెలంగాణ రెండో ముఖ్యమంత్రి. 2 ఫ్రేమ్లు ఒకటేసారి మాట్లాడు కూడా ఒకటేసారి. కేసీఆర్ మాట్లాడిన 15-20 నిమిషాలకే రేవంత్ రెడ్డి స్టార్ట్ చేశాడు. సో ఇద్దరికి న్యాయం చేయగలిగాం. ముందు కేసీఆర్ స్పీచ్ ఆయన స్టార్ట్ పెట్టాడు కాబట్టి అయిన తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డిది కొంత అయినా చివరిలో వాళ్ళకి ఇవ్వగలిగాం. సో చూద్దాం దీని పరిణామాలు ఇంకా. ఎందుకంటే ఇప్పుడే ఒక గంటన్నర క్రితమే ఇద్దరు స్పీచెస్ అయిపోయినాయి కాబట్టి రియాక్షన్స్ ఎట్లా ఉంటాయి ఏంది రేపు కూడా కంటిన్యూ చేద్దాం. ఇటు జగిత్యాల సభ సక్సెస్, ఇటు మేడిగడ్డ దగ్గర కాటారంలో పెట్టిన సభ సక్సెస్, క్యాడర్లో బీఆర్ఎస్ క్యాడర్కు అది బూస్ట్ ఇచ్చిందా, హరీష్ రావు కేటీఆర్ లేకపోవడానికి కారణం ఏంటి, మేడిగడ్డలో మళ్ళీ రేవంత్ రెడ్డి స్పీచ్ కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్తేజం నింపిందా, లేదా యథావిధిగా తిట్లదండకం అనుకున్నాడని ప్రజలు అనుకుంటారా? రాబోయే 2-3 రోజుల్లో ఖచ్చితంగా డీప్ అనాలిసిస్ చేద్దాం. డిఎన్ఏలో మళ్ళీ రేపటి నుంచి దీని మీద డీప్ అనాలిసిస్ సాయంత్రం 7:30 నుంచే స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ. ఓకే భరత్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్. సో ఇది ఇవాల్టి